నేను చెప్పింది మీరు చెప్పండి. వందలాది మంది వేలాది మంది చూస్తారు. ఇది మహామంత్రం. ఇలా చేపెట్టండి. మమ్మల్ని బాగా షూట్ చేయండి బాస్. ఓకే, చెప్పండి. అందరితో మంచి మనిషి అనిపించుకోవడం అనేది ఒక రోగం. మీరు అడిగిన క్వశ్చన్లకి కాపురాలు కూలిపోవడానికి, ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్ కావడానికి, అప్పులు ఇవ్వడానికి, ఇబ్బంది ఇవ్వడానికి కారణం ఇదే. వెన్ యూ వాంట్ టు సే నో, సే నో. వెన్ యూ వాంట్ టు సే yes, say yes. బట్ యూ డోంట్ సే yes వెన్ యూ వాంట్ టు సే నో. సొల్యూషన్ లేని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటి గురించి వరి అయిపోతుంటారు. అసలు ప్రాబ్లం వస్తే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి సార్? చాలా మంది అడ్జస్ట్ చేసుకుంటారు, యాక్సెప్ట్ చేసుకోరు. రెస్పాండ్ ఈజ్ అడ్జస్ట్మెంట్ కాదు, యాక్సెప్టెన్స్. రియాక్షన్ అంటే కెమికల్ రియాక్షన్. కోపంతో రావణాసురుడి నుంచి మొదలు పెడితే ఎవరైనా తీసుకోండి, వారిని గెలిచారా? ప్రేమతో ఎవరు నోడిపోయారా? ఎస్పెషల్లీ ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ గురించి హెల్దీగా అవుతున్నాయా లేకపోతే ఇంకా వర్సన్ అయిపోతున్నాయా? వీళ్ళు మనసులో ఉంది చెప్పుకోవడం అలవాటు. అది పెద్ద ప్రాబ్లం అండి. నీ మనసులోని మాట నీవే దాచిపెట్టుకోకుంటే ఎదుటి వాళ్ళు ఎంత దాచిపెట్టుకుంటారు? సార్ నిజంగా ఓవర్ షేరింగ్ వల్లనే బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ అదే. షేరింగ్ ఎవరితో చేసుకోవాలి, ఎవరితో చేసుకోవద్దు. అవునా? ఎవరితో చేసుకోవద్దు. అమ్మా నాన్నలతో కూడా. డాక్టర్తోని, అడ్వకేట్తోని, సైకాలజిస్ట్తోని, ముగ్గురితో షేర్ చేసుకోవచ్చు. లవ్ చేస్తారు, బ్రేకప్ అయిపోతుంది. ఒకరేమో హ్యాపీగా మూవ్ అని అవుతారు, ఇంకొకరేమో చాలా డిప్రెషన్లో ఉండిపోతుంటారు, టైంని వేస్ట్ చేసుకుంటుంటారు, కొంతమంది ప్రాణాలు తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు. సూసైడ్ ఈజ్ ఏ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ టెంపరరీ ప్రాబ్లమ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. ఇవాళ ఈ పాడ్కాస్ట్లో బోల్డ్ అన్ని విషయాలు, బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడున్న సొసైటీలో ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్స్ కావచ్చు, అటు చిన్నపిల్లల స్ట్రెస్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, వీటన్నింటికి ఒక్కసారి ఆలోచిస్తే మనకు ఓన్లీ ఒక ప్రాబ్లం కనిపిస్తుంటుంది: ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్. అసలు మన మైండ్ని ఎంత స్ట్రాంగ్గా పెట్టుకోవాలి, ఎమోషన్స్ని ఎంత బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది ఈ పాడ్కాస్ట్లో చాలా చాలా బ్యూటిఫుల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. అండ్ అందరికీ తెలుసు, పరిచయం అక్కర్లేని పేరు గంపా నాగేశ్వరరావు గారు, సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్. నమస్కారం గంపా నాగేశ్వరరావు గారు, ఎలా ఉన్నారు? ఆనందం. ఆల్వేస్ సంతోషం కాదు, ఆనందం. ఏంటి ఆనందంకి సంతోషంకి డిఫరెన్స్ ఏంటి? నేను బాగుంటే సంతోషం, మనందరం బాగుంటే ఆనందం. ఓకే, సో అందరం హ్యాపీగా ఉందాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం సొసైటీలో హ్యాపీనెస్ కంటే ఒక కైండ్ ఆఫ్ గ్రీడీనెస్, లేకపోతే ప్రాబ్లం లేకపోయినా ప్రాబ్లం చుట్టూనే తిరుగుతూ టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నాం. మళ్ళీ మనకు ఆనందం కావాలి, ద బిగ్గెస్ట్ గోల్ ఇన్ మై లైఫ్ ఇస్ టు బీ హ్యాపీ అనుకుంటూ ఉంటారు. ఏంటి కారణం? ఎందుకు మైండ్ అనేది చాలా నారో మైండెడ్ అయిపోయింది, స్ట్రెస్ఫుల్ మైండ్ అయిపోయింది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్? ఈ మొదటి నుంచి ఇది కొత్తగా ఏం కాదు కదా ఇది. అంటే ఒకప్పుడు ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి, ఇప్పుడు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. మెంటల్ హెల్త్ ఎక్కువనే, మళ్ళీ దానికి కారణం వల్ల మనమే కదా. ద్వాపర యుగంలో ఉంది, కలియుగంలో ఉంది, త్రేతాయుగంలో ఉంది, వచ్చే యుగంలో ఉంటుంది. ఎప్పుడు ఉంటాయి మెంటల్ ప్రాబ్లమ్స్, ఎప్పుడు ఉంటాయి ఫిజికల్ ప్రాబ్లమ్స్, ఎప్పుడు ఉంటాయి ప్రాబ్లమ్స్ ఆర్ కామన్. అది తీసుకునే విధానం డిఫరెంట్. ఓకే, అది తీసుకునే విధానం మెంటల్ టెన్షన్స్, స్ట్రెస్, యాంగ్జైటీ, ఇవన్నిటి మళ్ళీ కారణం. అందుకనే అప్పుల్లో హాస్పిటల్ బాగుంది. సార్ నిజంగానే ఒక ప్రాబ్లం వస్తే దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి, దానికి సొల్యూషన్ వెతకాలి, లేకపోతే ప్రాబ్లం గురించే వరి అయిపోతూ ఉంటారు. కొన్ని సొల్యూషన్ లేని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటి గురించి వరి అయిపోతుంటారు. అసలు ప్రాబ్లం వస్తే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి సార్? రియాక్ట్ కావాలన్నా రెస్పాండ్ కావాలా? మంచి క్వశ్చన్ నాకే ఇప్పుడు, ఎందుకంటే అది అలవాటైంది మీకు. చూసారా, నా క్వశ్చన్ కూడా ఎలా రియాక్ట్ అవ్వాలని అడిగాను. కానీ అలవాటైపోయింది అది, మనకు అదాగా అలవాటు చేశారు. అమ్మా మీ ఆయనతో గొడవ పడితే సర్దుకోవే అని అప్పుడు చెప్పారు, ఇప్పుడు సర్దుకొని రావే అని చెప్తున్నారు. అంతే కదా, నేను ఏమనట్లేదు, దాన్ని ఎవరేమనట్లేదు. కానీ రియాక్షన్, రెస్పాండ్. ఒక ప్రాబ్లం లేని ఫ్యామిలీ ఎక్కడ లేదు, ఫ్యామిలీ లేని గొడవ పడని భార్య భర్తలు ఎక్కడ లేరు, ఉన్నారంటే కాపురం చేయట్లేదు. రియాక్షన్, రెస్పాండ్. రెస్పాండ్ ఈజ్ బ్యూటిఫుల్. నేనేం చెప్తుంటానంటే, ఒక 3 చోట్ల తప్పించి ఎల్లప్పుడు చిరునవ్వుతో ఉండమంటా నేను. ఒకటైతే చావుకు సంబంధించిన విషయాలు, సంతాప సభ, అవన్నీ ఒకటే. రెండోది చెడు వార్తలు, దుర్వార్తలు విన్నప్పుడు నవ్వద్దు. మూడోది మనకు తెలిసిన వాళ్ళ కష్టాలు ఉంటే నవ్వద్దు. ఈ 3 తప్పించి నవ్వుతూనే ఉండాలి. మార్నింగ్ లేవని ఏమనుకోవాలి తెలుసా, నేను ఇంకా బతికేమన్నా అనుకోవాలి. ఏం కాదు, ఎందుకంటే నిద్రలో కూడా పోవచ్చు కదా. సో అమ్మ తిట్టింది అనుకో, అమ్మ తిట్టింది, హ్యాపీ. ఇది చచ్చిపోయిన దానికి సంబంధమా? కాదు. చెడు వార్తలు, దుర్వార్తలా? కాదు.
ఎదుటి వాళ్ళ ప్రాబ్లం కాదు, ప్రాబ్లం ఏంది అమ్మకి నా ప్రాబ్లం, తిట్టింది అంతే. అంటే రెస్పాండ్ రియాక్ట్. రెస్పాండ్లో ఏమవుతుందంటే అది యాక్సెప్ట్ అయిపోతుంది, లేకుంటే అడ్జస్ట్ అయిపోతుంది. ఇది మనం చూస్తున్న వాళ్ళు బాగా వినాలి. ఇది చాలామంది అడ్జస్ట్ చేసుకుంటారు, యాక్సెప్ట్ చేసుకోరు. కరెక్ట్. ఆ అడ్జస్ట్మెంట్ రెస్పాండ్ ఈజ్ అడ్జస్ట్మెంట్ కాదు, యాక్సెప్టెన్స్. రియాక్షన్ అంటే కెమికల్ రియాక్షన్. కెమికల్ రియాక్షన్. కోపంతో ఎవరైనా గెలిచారా అమ్మ? మొత్తం నీకు తెలిసిన వయసులో కానీ నీకు తెలిసిన ఇష్టంలో కానీ కోపంతో రావణాసురుడు నుంచి మొదలు పెడితే ఎవరైనా తీసుకోండి, ఎవరైనా గెలిచారా? ఎవరు గెలవలే. ప్రేమతో ఎవరు ఓడిపోయారా? నేను మొన్న రీసెంట్లీ యమునా పుష్కరాలకు వెళ్ళి బృందావనం వెళ్ళాము. ఎక్కడ పోయినా రాధే 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 రాధే, అర్థం కాలేదు. కృష్ణ రాధే అంటే రాధే అంటే కృష్ణ అని చెప్పారు, అంటే రాధా ప్రియుడైన కృష్ణుడు అని చెప్పారు. అది ప్రేమ గెలిచింది, ఇంకా బతికే ఉంది, ద్వాపరిగా ఉంది, అంతే కదా. సో ఆ ప్రేమతో ఉన్నప్పుడు యాక్సెప్టెన్స్ ఉంటుంది. యాక్సెప్టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు కలర్ ఉంది, మీ కలర్ ఉంది, మీరు ఎండలకి వెళ్తే అలాగైతారు, నేను మారను, ఒరిజినల్ కలర్ నేను మారను. సో నేను ఎందుకు టెన్షన్ పడాలి? మీరు టెన్షన్ పడాలి, మీరు బాధపడాలి, నేను పడిపోతే ఇక్కడ. అంటే అర్థమైంది, ఐ షుడ్ లవ్ మై కలర్, ఐ షుడ్ లవ్ మై కలర్. ఎప్పుడైతే నేను లవ్ చేశానో నో ప్రాబ్లం, నల్ల అనుకోండి, ఓకే. ఏదైనా సరే యాక్సెప్ట్ చేస్తే ప్రాబ్లం ఉండదు. పొడుగు పొట్టి, కొద్దిగా పొట్టిగా ఉంటుంది చూడండి, ఆ హీల్స్ అని ఇంతలా వేసుకుంటారు, ఇంత పొడిగా వేసుకుని ఏదో సర్కస్ నడుస్తూ ఉంటారు. అది వాళ్ళ ఇష్టం, మనం ఏమన్నాం అమ్మ మీరు ఏమన్నా దయచేసి కామెంట్స్ పెట్టాను పెట్టాను కానీ మీ ఇష్టం. అలా ఏం చేయాలి తెలుసా? ఆ హీల్స్ వేసుకొని ఆ టెంపరీ బదులు అనుకోవాలి, నేను ఇలా పుట్టానని తెలుసా, ఐ యాక్సెప్ట్ మై హైట్. అందుకోసమే నా ముందు వచ్చాడు ఎవడు నిలబడ్డా వాడు తలదించుకోవాలి, నేను తల ఎత్తుకోవాలి. ఎలా ఉంది? సింపుల్. ఈ యాక్సెప్టెన్స్ అడ్జస్ట్మెంట్ వల్ల ప్రాబ్లమ్స్ ఏ ఉండవు. డబ్బు పోతుంది, డబ్బు వచ్చింది పోవడానికి, ఓకే. పోయినప్పుడు సూసైడ్ చేసుకుంటారు, బాధపడుతుంటారు, అప్పులు చేస్తుంటారు, టెన్షన్ పడితే డబ్బు వస్తుందా? దట్స్ ఇట్. ఈ యాక్సెప్ట్, ఈ డబ్బు వచ్చింది పోయింది, ఓకే, నౌ ఐఎమ్ స్టార్టింగ్ అగైన్, యూ విల్ గెట్ బ్యాక్. బట్ ఇది చేయడానికి ఏమంటారు కొన్ని ఇయర్స్ పడుతుంది, ప్రాక్టీస్ చేయాలి. ఇలాంటి షో చూడండి, తొందరగా వస్తుంది. ఇయర్స్ బాధపడే వాళ్ళు ఇలాంటి షో చూడండి. మేము ఎన్నో సంవత్సరాలు నేర్చుకుంది అనుభవపూర్వకంగా చెప్తూ ఉంటాం కదా. కరెక్ట్. మా లాంటి మోటివేషనల్ స్పీకర్స్ కొద్దిగా టెంపరీ, కొద్దిగా మేము వాళ్ళకు ఒక మానసిక ఉల్లాసం ఇస్తాం, కానీ వాళ్ళు అందుకోవాలి దాన్ని, అది కూడా బాగుంటుంది. సార్ మీకు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఇలానే రెస్పాండ్ అవుతారు? ఎందుకు రావు? మనిషి అయినప్పుడు తప్పకుండా వస్తాయి. ఎందుకు రావు? రాకుండా మనిషే కాడు. మరి మీరు రియాక్ట్ అవుతారా, రెస్పాండ్ అవుతారు? మీకు కోపాలు చిరాకులు ఏముండవు, ఎప్పుడు ఎల్లప్పుడు కోపం ఎందుకు వస్తుంది? వస్తుంది, తెచ్చుకుంటారు కోపం, లేకుంటే పని కాదు లేకుంటే. ఓకే, పని అవ్వడానికి కోపం తెచ్చుకోవాలంతే. కోపం రావాలా, కోపం తెచ్చుకోవాలా? కోపం రావాలి కాదు, కోపం తెచ్చుకోవాలి. కోపం వస్తే మనిషి ఏమంటారు సార్, అడే నాకు కోపం వచ్చిందంటే నేను ఏమంటారు తర్వాత డైలాగ్ చెప్పండి. అయితే మీరు వెళ్ళలేదంటే విజయవాడలో, అరే నాకు కోపం వచ్చిందంటే నేను మనిషిని కాదు వాళ్ళు చెప్పారు. అంటే వాడు మనిషి కాదని చెప్తాడు. కోపం వస్తే మనిషి కావు నువ్వు. ఈ మధ్య మనుషుల కంటే జంతువులే మంచి ఏమో అనిపిస్తుంది, అంత క్రూరంగా మనుషులు తయారైపోతున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం కొన్ని చాలా సీరియస్ కేసెస్ నడుస్తూ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తల్లిని తండ్రి చంపడము, లేకపోతే తల్లిని కొడుకు చంపడము, హస్బెండ్ వైఫ్ని చంపడము, ఏదో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కోసము చిన్న పిల్లాన్ని హింసించి చంపడము. సో ఇవన్నీ చూస్తున్నాం కదా, ఎటెళ్ళిపోతుంది హ్యుమానిటీ అనేది, హ్యూమన్ థాట్స్ అనేవి ఎటెళ్ళిపోతున్నాయి. నేను ఇది చాలా క్రిటికల్ క్వశ్చన్. తర్వాత చాలామంది నేను మాట్లాడే ఆన్సర్ కూడా చాలామంది విమర్శిస్తారు. ఇది ఇప్పుడు కనిపిస్తుంది, ఒకప్పుడు కనపడలే. ఎప్పుడు కొంది ఇది? ఇప్పుడు ఏమైంది తెలుసా, అప్పుడు దేవుడు చూసేవాడు, ఇప్పుడు సోషల్ మీడియా చూస్తుంది. అది ప్రతి ఒక్కటి కనిపిస్తుంది. అప్పుడు లేదా? మీరు పాత సినిమాలు చూడండి, అది కాస్త మార్చి చెప్పారు. అప్పుడు అంతే, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కాస్త మార్చి చెప్పారు. ఓకే, నేను దాన్ని ఎంకరేజ్ చేయట్లే, చంపడం వరకు వస్తున్నారు. అప్పుడు ఉంటేనమ్మా తెలియదు మనకు. ఓకే, అప్పుడు 2, 4 ఉండేది, ఇప్పుడు 5, 6 ఉండొచ్చు. నేను దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు, అది కనిపిస్తేస్తుంది మనకు. ఒక కేసు పోగానే ఒకటి పోగిన అదే కనిపిస్తుంది, కానీ మంచి కనిపించట్లేదు. కారణం ఏంది? సోషల్ మీడియా. ఓకే, సో అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. మనుషులంతవరకు ఉంటుంది.
ఓకే, ఎక్కడైతే మరి చైనాలో ఉందా? లేదు, ఎందుకంటే సోషల్ మీడియా లేదు. ఓకే ఏమవుతుంది మనకు తెలియదు. సార్ నిజంగానే ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు ఒకరిని చంపేయాలంత కోపం వచ్చినప్పుడు మైండ్ సెట్ ఎలా మనం ట్యూన్ చేసుకోవాలి సార్? ఆ క్రైమ్ ఆపడానికి మన మైండ్ సెట్ ఎలా ఉంటే బెటర్, ఎలా ప్రాక్టీస్ చేస్తే బెటర్? ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎవరైనా మన పార్ట్నర్ ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్ పెట్టుకున్నప్పుడు, లేకపోతే మన ఇన్లాస్ ఊరికి సతాయిస్తున్నప్పుడు, లేకపోతే చీటింగ్ చేసినప్పుడు, బాయ్ ఫ్రెండ్ని గర్ల్ ఫ్రెండ్ని బాయ్ ఫ్రెండ్ చీట్ చేసినప్పుడు, పిల్లలు అడ్డుగా ఉన్నప్పుడు, ఇలా ఈ కైండ్ ఆఫ్ థింగ్స్. కారణం ఎవరు? నేను ఒకరికి డబ్బులు ఇచ్చాను, వాడు ఇవ్వట్లే. కారణం ఎవరు చెప్పండి? మీరే. అంతే. అసలు ఎవడు ఇవ్వన్నాడు? ఇచ్చారనుకో, నీకేమైనా అప్పు ఇవ్వడానికి అప్పు బ్యాంకా? నువ్వేం గంపా బ్యాంకా? కాదు కదా. సో యూ డోంట్ హ్యావ్ రైట్ టు గివ్. వెన్ యూ గివ్ యూ గేవ్, దట్స్ ఇట్, ఫినిష్. ఏమైనా నువ్వు షూరిటీ పెట్టుకొని, బంగారం పెట్టుకొని, ఏమైనా ఆస్తులు పెట్టుకొని ఇచ్చావా? తను రిటర్న్ ఇస్తాడని నా నమ్మకంతోనే కదా. సాయం చేశారా, అప్పు ఇచ్చారా? నాకు స్టేట్ చెప్పండి, ఆలోచించక చెప్పండి. సాయం అప్పు ఇచ్చినప్పుడు బ్యాంకు దాని ప్రో నోట్ రాసుకోవాలి, ప్రామిసరీ నోట్ రాసుకోవాలి, గవర్నమెంట్ దాని ప్రకారం వెళ్ళాలి, వడ్డీ వ్యాపారం ఉండాలి, దాని పాన్ బుకింగ్ లైసెన్స్ తీసుకోవాలి, అప్పుడు అప్పు ఇవ్వచ్చు. మీరు ఇల్లీగల్ ఎట్లా ఇస్తారు? మీరు నమ్మకంతో ఇచ్చి ఉంటాం, దాని సాయం అంటారు. ఓకే, నా ఫ్రెండ్కి నేను రక్తం ఇచ్చాను, ఎప్పుడు ఇస్తారు నా రక్తం నాకు? అలా ఉంటది అడిగినప్పుడు. అంతే కదా, అది సహాయం. మీరు సహాయము ముసుగులో వ్యాపారం చేస్తున్నారు. అయితే ఇందులో కల్ప్రిట్స్ ఉంటారు, విక్టిమ్స్ ఉంటారు. అంటే మోసం చేసే వాళ్ళు ఉంటారు, మోసపోయిన వాళ్ళు ఉంటారు. ఇద్దరిలో ఎవరిది తప్పు? మోసపోయిన వాళ్ళది తప్పు అని అందరూ అంటారు. మన టీవీ, మన ఛానల్లో కూడా ఒకసారి చెప్పాను, మీతో చెప్పిస్తాను, అప్పుడు మీరు లేరు కాబట్టి నేను చెప్పింది మీరు చెప్పండి. వందలాది మంది, వేలాది మంది చూస్తారు. ఇది మహామంత్రం. ఓకే, నా 63 ఏళ్ళుగా నేర్చుకున్న మహామంత్రం. ఇలా చేయబెట్టండి అమ్మా, ఇలా చేపెట్టండి, మమ్మల్ని బాగా షూట్ చేయండి బాస్. ఓకే, చెప్పండి. అందరితో మంచి మనిషి అనిపించుకోవడం అనేది ఒక రోగం, జబ్బు. ఇంపాసిబుల్ అండి. అందరితో మంచి మనిషి అనిపించుకోలేరు ఎవరు కూడా. మనం మంచి పని అనిపించుకోవాలని ఇబ్బంది పడతా ఉంటాం. నిజంగానే పెద్ద రోగం అయిపోయింది. రోగమేనండి. అది స్కూల్లో నేర్పియాలి. వితౌట్ హెజిటేషన్ బతకడం నేర్పించాలి. యూ గో టు అమెరికన్, పెద్ద ఎడ్యుకేషన్ కాదు, మనదే మంచిది అనుకోండి, ఎందుకంటే ఇండియన్ కాబట్టి. వితౌట్ దే విల్ సే నో వెన్ దే వాంట్ టు సే, దే సో నో. బట్ హియర్ వెన్ యూ వాంట్ టు సే నో, వాళ్ళు ఏమనుకుంటారో అని ఎస్ అని చెప్తారు. ఇబ్బందులు పడేది మీరే. మీరు అడిగిన క్వశ్చన్లకి కాపురాలు కూలిపోవడానికి, ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్ కావడానికి, అప్పులు ఇవ్వడానికి, ఇబ్బంది ఇవ్వడానికి కారణం ఇదే. వెన్ యూ వాంట్ టు సే నో, సే నో. వెన్ యూ వాంట్ టు సే ఎస్, బట్ యూ డోంట్ సే ఎస్ వెన్ యూ వాంట్ సే నో. ప్రాబ్లం ఇక్కడ, రూట్ ఇక్కడ. రూట్ ఇక్కడ ఉంది. ఇక్కడ రూట్ పెట్టుకొని బయట సెట్ చేస్తాం కాదు కదా. సో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది ప్రాబ్లమ్. సొల్యూషన్ కూడా ఇక్కడే ఉంటుంది. కానీ మనం ఎవరో ఇస్తారు, ఎవరో చేస్తారు, ఏంటో అని ఆలోచిస్తూ ఉంటాం. అంతేనా? మనము గ్రీన్ పెట్టుకుని అంత పచ్చగా ఉంది అనుకుంటే నువ్వు పెట్టుకుంది పచ్చగా ఉంది. కరెక్ట్. మన దృష్టి లోపం కదా, సృష్టి లోపం కాదు కదా. సృష్టి కరెక్టే ఉంటుంది, దృష్టి కరెక్ట్ ఉండాలి. దృష్టి కరెక్ట్గా అప్పుడు ఆటోమేటిక్ సెట్ అవుతుంది. సో ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ రావడానికి ఏం చేయాలి? ఇంత పాజిటివ్ మైండ్ సెట్ రావడానికి ఏం చేయాలి? చదువులో తప్పు, చదువుల్లో సరిగ్గా లేదు. ఇప్పుడు అసలు ఎక్కడున్నాయి చదువులు? స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు. ₹1,00,000 ఫీజు కడుతున్నారు, ఎందుకు లేదు? ₹1,00,000 ఉన్నాయి ఫీజులు. చదువు కొంటున్నారు, చదువుకోవడం లేదు. చదువుకుంటున్నారా? చదువుకోవట్లేదు, చదువుకుంటున్నారు. అక్కడ ప్రాబ్లం ఉంది కదా. ఇప్పుడు అలా మంచి చెప్పిన స్కూల్లో పిల్లల్ని వేస్తుర్రా? వేయట్లేదు. పోనీ ఏదైనా స్కూల్లో ఒక పర్సనల్ డెవలప్మెంట్ క్లాసు, లైఫ్ స్కిల్ క్లాస్ అని పెడితే పేరెంట్స్ వచ్చి గొడవ పెడుతున్నారు. ఈ క్లాసులు మాకెందుకండి? మా పిల్లలకి మార్కులు వచ్చే క్లాసులు చెప్పండి. వాళ్ళేమో మార్పులు వచ్చే క్లాసులు పెడతా అంటున్నారు, వీళ్ళకేమో మార్కులు వచ్చే క్లాసులు కావాలి. మార్కులా? పేరెంట్స్ కావాల్సింది మార్కులే, కానీ పిల్లలకు కావాల్సింది మార్పులు. అటువంటి స్కూల్ కొన్ని ఉన్నాయి, ఇంకా వాటిని మనం ఎంకరేజ్ చేద్దాం. అంటే బేసిక్ నుంచి పడాలండి. కొన్ని రిలీజియస్ స్కూల్స్ ఉంటాయి, ఓకే, వాళ్ళకి మామూలుగా బుక్స్ నేర్చుకున్నా దే టీచ్ దట్ రిలీజియస్ ప్రాసెస్ ఎట్ దట్ ఏజ్. ఎక్కడైతే ఫ్రీడమ్గా మనం ఈ ప్రస్తుతం ఎడ్యుకేషన్ సిస్టంలో ఉపాధ్యాయుడు ఇది మంచి మాట చెప్పాలని కూడా భయం అయిపోయింది. ఉపాధ్యాయుడు మాకు ఇలా ఉండేది, ఇప్పుడుందా? ఇలా అంటే మామూలు దెబ్బలు, ఇలా అంటే ఇంకా లక్కు రానేవాళ్ళు. ఇలా దెబ్బలు తగ్గితే ఇలా కొట్టాడు రానేవాళ్ళు. ఇప్పుడు ఇలా కాదు అంటే చాలు. ఇప్పుడు మీ దృష్టిలో పిల్లల్ని కొడితేనే వాళ్ళు మారుతారు, వాళ్ళు మంచిగా నడవడిక పొందుతారు అనా? కొట్టడం కాదు, భయం ఉండాలి. గోడ కురి చేయడం మంచిదా చెడ చెప్పండి? మంచిదే. ఆరోగ్యం చాలా మంచిది.
డెఫినెట్లీ. ఓకే. మామూలుగా గుంజీలు తీస్తూ ఉంటాం, మంచిదా చెడదా? మనం గణపతి పండుగ నాడు తీస్తూ ఉంటాం, కానీ ఎంత ఆరోగ్యం చెప్పండి. దీని మీద పరిశోధనలు చేశారు, దీంతో మెమరీ ఎంత బాగుంటుందో. ఇలాంటివన్నీ మన ఒకప్పుడు విద్యా విధానం ఇలాంటి పనిష్మెంట్లు ఉండేది. కర్రపుచ్చుకొని కొట్టడం కాదు, కర్రపుచ్చుకొని వాళ్ళు కొట్టేవాళ్ళు ఒకప్పుడు ఉపాధ్యాయులు. ఎక్కడ కొడితే ఆయన బాడీలో జీర్ణం బాగా అవుతుందో, ఎముకలు గట్టి పడతాయో అలా కొట్టేవాళ్ళు. దాన్ని ఆక్యుపైంచో దండం వాళ్ళు సంథింగ్, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ. అలా ఉండేది. వాడు చెవులు పట్టి ఇలా పిండేవాళ్ళండి. అది చాలా మంచిదండి. ఇప్పుడు కాదమ్మా, అప్పుడు అది ఆ పద్ధతి వాళ్ళకి తెలిసేది కాబట్టి. ఎప్పుడు ఇలా చూడండి చాలు, ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. వాళ్ళ నాన్న చేస్తాడు, మా కుల సంఘం, మా మత సంఘం, మా ఏరియా సంఘం మీ స్కూల్ ఉన్నాలో లేచేయాలంటారు. ఏంటి అసలు ఎక్కడ తప్పిదం జరుగుతుంది అంటే పేరెంట్స్ మరీ ఓవర్ ప్యాంపరింగ్ చేస్తున్నారు పిల్లల్ని. వండర్ఫుల్ క్వశ్చన్. ఐమ్ టెలింగ్ యూ, ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది తెలుసా? డిమాండ్ వర్సెస్ సప్లై. ఐ థింక్ ఐ ఆన్సర్డ్ సమ్వేర్. పిల్లలు అప్పుడు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు పిల్లలు తక్కువ ఉన్నారు. ఇప్పుడు మా నాన్నగారికి 4, మేము ఇంకా 3 పోయారు. ఓకే, 7 ఇట్లా ఎవడు పట్టించుకుంటాడు చెప్పండి. మా పెదనాన్న, మా చిన్నాన్న, మా నాన్న 3 ఒకటే ఇంట్లో ఉండి మొత్తం 22 మంది కుటుంబం ఉండేదండి ఒకటే ఇంట్లో. అది ఒక పండుగలాగా ఉండేది. ఇప్పుడు ఎక్కడుందండి? 4 బెడ్రూమ్ అపార్ట్మెంట్. ఎవరంటారు? అమ్మ ఒక బెడ్రూమ్, నాన్న ఒక బెడ్రూమ్, పాప ఒకటి, బాబు ఒకటి. సో దాంతో బాబు పాప ఇద్దరు ఉంటే చాలా గొప్ప విషయం అనుకోండి. ఒకరే మేమిద్దరం ఒకళ్ళం అట్లా అయిపోయింది. నేను వద్దాను, నువ్వు కనంటే తప్పేముంది. సో అప్పుడేమైపోయిందంటే ఈ సంపాదించేంత వాళ్ళకి ఇవ్వడం. ఓకే, నేను కష్టపడ్డాను, వాళ్ళు ఎందుకు కష్టపడాలి? నాన్ సెన్స్. ఓకే, వాళ్ళకు చదువు ఇవ్వాలి, సంస్కారం ఇవ్వాలి. సంస్కారం ఇవ్వడానికి ఏ స్కూల్ లేదు. సంస్కారం ఇచ్చే స్కూల్ పేరు అమ్మ నాన్న, నానమ్మ తాతయ్య, అమ్మమ్మ కాదు. అమ్మమ్మ ఎందుకు కాదు? అక్కడ ఉండే తక్కువ కదా, అక్కడ ఎక్కువ అనుకోండి, రాంగ్. ఓకే, టోటల్ రాంగ్. అమ్మమ్మ దగ్గరికి వెళ్తే బాగా ప్యాంపరింగ్ చేసి ముద్దు చేస్తారు, లావ్ చేస్తారు. నేను వద్దాను అంటే ఇది నేర్పించేది వీళ్ళు, అది వాళ్ళు ప్రేమ చేసేది వాళ్ళు. ప్రేమ ఎక్కువైతే చెడిపోతారు. ఓకే, ప్రేమ లిమిట్లో ఉంటే బాగుపడతారు. సో అది రూట్ అండి, ఆ రూట్ పనిచేయాలి. అందుకనే ఎన్ఈపీ 2020 ఇంకా 26 వచ్చింది, 27 రాబోతుంది. ఇంకా అది కనుక ఇంప్లిమెంట్ అయితే చాలా అద్భుతమైన ఎడ్యుకేషన్ సిస్టమ్, అది వస్తే చాలా బాగుంది. జయప్రకాష్ నారాయణ గారు దీని మీద చాలా అద్భుతంగా మాట్లాడారు. బహుశా ఎప్పుడన్నా ఇంటర్వ్యూ తీసుకోండి సార్ది, చాలా బ్యూటిఫుల్. చేశారా? చేయండి. ఇంకెందుకు రావట్లేదు అడగండి ఒకసారి. చాలా గొప్ప మనిషి, మహానుభావుడు. సో అది దాంట్లో అన్ని సిస్టమ్స్ ఉన్నాయి. అది వస్తే బాగుంటుంది కదా. దాన్ని మనం ఏం చేయాలంటే, అది వస్తూ రాదు కదా, అమ్మ నాన్న ఇప్పటి నుంచే నేర్పించాలి ఎలా ఉండాలి. పెద్దలు వస్తే ఎలా గౌరవం ఇవ్వాలి, పెద్దలకు ఎలా కాళ్ళకి నమస్కారం పెట్టాలి. కాళ్ళకి నమస్కారం పెట్టకుండా సరే, వస్తే ఫోన్ చూడకుండా చాలు, ఉంటాడు అంతే. సో అలాంటిది నేర్పించేది మళ్ళీ ఎవరు? అమ్మ నాన్ననే. ఓకే, బ్రష్ చేసుకొని పడుకోరని చెప్పేది అమ్మ నాన్ననే. అన్నానికి నమస్కారం పెట్టి భోజనం చేయాలి, నమస్కారం పెట్టి అమ్మ నాన్ననే. చెప్తున్నారా? చెప్పట్లేదు. ఇవన్నీ జరిగినప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కు ఆన్సర్ అక్కడ ఉంది. పిల్లల్ని చెడగొట్టేది ఎవరో కాదు, అమ్మ నాన్న, ఇంకా తర్వాత టీచర్లు, ఇంకా తర్వాత ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది లిస్ట్. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఈ ప్రపంచంలో చెడ్డ పిల్లలు పుట్టారు. అసలు చెడ్డ పిల్లలు పుట్టరండి, పిల్లలు పుడతారు అంతే. చెడ్డ పిల్లలు కాబడతారు, మంచి పిల్లలు కాబడతారు, మంచి వాళ్ళు కాబడతారు, చెడ్డ వాళ్ళు కాబడతారు బికాస్ ఆఫ్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్. దానివల్ల ఇంట్లోనే కదా ఫస్ట్ పెరిగేది. డెఫినెట్లీ. సో అయితే ఇప్పుడు ఈ టీనేజర్ చూసుకున్నట్లయితే, టీనేజ్ పిల్లల్ని ఆల్ఫా అంటారు, జెన్జీ అంటారు, వీళ్ళందరూ ఏంటంటే మనం అసలు ఎప్పుడు యూజ్ చేయని వర్డ్స్, డిప్రెషను, తర్వాత స్ట్రెస్, సూసైడల్ థాట్స్, ఈ వర్డ్స్ అన్ని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ మాటలు వింటుంటేనే భయం వేస్తుంటుంది. ఈ థాట్ ప్రాసెస్ని కట్ చేయాలంటే పేరెంట్స్ ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇంట్లో చదువు చెప్పలేక హాస్టల్లో వేస్తున్నారు. నేను హాస్టల్కు అగనిస్ట్ కాదు. మీ ఊర్లో అటువంటి కాలేజీ లేనప్పుడు హాస్టల్ అయ్యండి. మీ ఊర్లో అటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ లేనప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, మీ ఊర్లో మెడికల్ కాలేజ్ లేదు, మెడికల్ పంపండి. మీ ఊర్లో మెడికల్ కాలేజ్ పెట్టి హాస్టల్ వేయడం ఏంటి? హైదరాబాద్లో ఉంటూ ఇంటర్ ఎస్పెషల్లీ చెప్పాలంటే అంతవరకు వస్తుంది. ఇంటర్కి హాస్టల్స్లో వేస్తున్నారు, వాళ్ళ స్టడీ క్లాస్ వేస్తున్నారమ్మా. హైదరాబాద్లో ఉంటూ 7th క్లాస్ పంపించేస్తున్నారు. పెంచే ఓపిక లేకనా, చూసే ఓపిక లేకనా, మాట్లాడే ఓపిక లేకనా డబ్బులతో మారుతారనుకుంటారు. ఏం మారరు. మార్కుల కోసం ఇవన్నీ ఉన్న మెయిన్ మార్కులు అని చెప్పి వేసేస్తూ ఉన్నారు. కాబట్టి అమ్మ నాన్న చెప్పింది ప్రపంచంలో కూడా చెప్పలేడు. కాబట్టి అప్పుడు నలుగురు, ఇప్పుడు ఇద్దరికి చెప్పలేరా మీరు? ఉగా ఇద్దరు చాలా తక్కువ మంది అయిపోయారు. రావడానికి ఏముంటారు, ఫ్యూచర్ ఏముంటారు, V2 V9 వస్తుంది ఫ్యూచర్లో. ఇప్పుడు వచ్చింది కదా డింక్, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్. ఎస్, ఏమైతే తెలియదు.
సో అప్పుడు ఏమవుతుంది, ఇంకా వేరే దేశం కలుస్తారు. సో ఫ్యూచర్లో ఇంకా మ్యారేజ్ అనే వ్యవస్థనే ఉండదు అంటున్నారు, నిజమే అంటారా? ఉండకపోతే మంచిదా, ఉంటే మంచిదా? ఉండాలి, మంచి తొందరగా పెళ్లి చేసుకోవాలి. 22 ఏళ్ళకి పెళ్లి చేసుకోవాలి, 23 ఏళ్ళకి పెళ్లి చేసుకోవాలి. వాడు 30 ఏళ్ళకి ఏముంటుంది 35 ఏళ్ళకి వేసుకుంటాడు. నేను ఉడికే చప్పలు కొట్టాను అంతే. అదే అర్థమైంది. ఏ వాడు 35, ఐఎమ్ జస్ట్ క్యారీర్ అంటాడు. ఇంకేం క్యారీర్, నీ క్యారీర్ పోయింది. 35 ఇయర్స్ పెళ్ళి అయిందండి. నేనేమి మాట్లాడట్లేదు, వాళ్ళ ఇష్టం అనుకోండి. పెళ్లి చేసుకొని క్యారీర్ పెట్టుకో, ఓకే. ఇక అమ్మాయిలు మరీ టూ మచ్ అయిపోయింది. అప్పుడే నాకు అదేంది కిడ్స్ మ్యారేజ్ అంకుల్ అంటారు. కిడ్స్ మ్యారేజ్ అట 25. చైల్డ్ అంటే కనీసం 18-19 కదా, మరీ కిడ్ అట, ఏదో కిడ్ అని చెప్తున్నారు అంతా వాళ్ళు. కిడ్స్ మ్యారేజ్ అంకుల్ 25 ఇయర్స్కి ఏందమ్మా అది. సో ఇక్కడ కూడా ప్రాబ్లం అయిపోయింది. మళ్ళా దాని కారణం పేరెంట్సే. ఇండిపెండెంట్ అవ్వాలి వాళ్ళు కొంచెం. ఏమవుతుంది చదువు మేము బాబు, నేను 23 ఏళ్ళకి నాకు పెళ్లి కాకుండా చాలా టెన్షన్ పడ్డారు మా ఇంట్లో. అవునా, 23 ఏళ్ళకే? సో ఇప్పుడు ఈ ఇంటర్ డిపెండెన్సీ లేదు కాబట్టే చాలా వరకు మ్యారేజెస్ బ్రేక్ అవ్వడం కానీ, లవ్ బ్రేకప్స్ అవ్వడం కానీ. అంటే నేను ఇండిపెండెంటే ఫినాన్షియల్గా, నువ్వు ఇండిపెండెంటే, నాకు నచ్చింది నేను చేసుకుంటా, నీకు నచ్చింది నువ్వు చేసుకుంటావు అన్న ధోరణి వచ్చేసింది కాబట్టి ఇన్ని డివోర్సెస్, ఇన్ని బ్రేకప్స్, ఇన్ని రిలేషన్షిప్స్ వచ్చాయమ్మా. మళ్ళీ అంటున్నారు. మనం ఇదంతా కనిపిస్తుంది, ఒకప్పుడు ఉండే ఇన్ని డివోర్సులు లేవులేండి. డైవర్స్ లేవు, ఎన్ని విడాకులు కలిసే ఉండేవాళ్ళు, తప్పదు కాబట్టి కలిసి ఉండేవాళ్ళు. వెరసంగా అనుకోండి. అప్పుడు ఇప్పుడు సేమ్ ఉంది. కాకుండా ఏంటంటే కనిపిస్తుంది, ఎక్కువ కనిపిస్తుంది, విజిబిలిటీ ఎక్కువైపోయింది. ఓకే, ఇక్కడ ఈ డివోర్సెస్ రావద్దంటే డిఫరెంట్ సొల్యూషన్ అమ్మా. డిఫరెంట్ మనము వింటున్న వాళ్ళు కనుక ఎవరైనా న్యూలీ మ్యారీడ్ కానీ ఎట్టు మ్యారీడ్ కానీ వినాల్సిన విషయం నేను మాట్లాడుతున్నాను. ప్రీ మ్యారిటల్, పోస్ట్ మ్యారిటల్ రెండు. ఇది మీద కోర్స్ తయారు చేశాను. యాక్చువల్గా 21 days కోర్స్ తయారు చేశాను. రోజు గంటన్నర ఉంటుంది కౌన్సిలింగ్ 20 ఆన్లైన్లో. దీంట్లో ఏమేమి తయారు చేశాను తెలుసా? పెళ్ళి కంటే ముందు ఎలా ఉండాలి, పెళ్ళి తర్వాత ఎలా ఉండాలి, ఒకళ్ళొకళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, సేవింగ్స్ ఆస్పెక్ట్ ఎలా ఉండాలి, పిల్లల్ని ఎప్పుడు కనాలి, సెక్సువల్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, యూ డోంట్ నో ఎలా ఉండాలి, అసలు ఒకరి హెల్త్ని ఎలా పట్టించుకోవాలి, వీళ్ళ అమ్మ నాన్నను వాళ్ళ అమ్మ నాన్న ఎలా చూసుకోవాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఇలాంటి 21 days కోర్స్ ఉంది. ఇంక్లూడింగ్ NLP దాంట్లో యాడ్ చేసి పెట్టాను. అప్పుడు ఏమైందంటే కొద్దిగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తెలియదు. అప్పుడు ఉండే ఇవన్నీ మేమంతే 21 days అన్నాం కానీ అవన్నీ చెప్పేవాళ్ళు ఉండే. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉండే, వింటేవాళ్ళు లేరు. అదే నానమ్మ తాతయ్య అంతే, వాళ్ళ అనుభవంతో చెప్పేవాళ్ళు కదా. ఇప్పుడు నేను కూడా నానమ్మ తాతయ్య నేను కూడా. ఓకే, సో అక్కడ ఇబ్బంది అవుతుంది కదా. ఆ ఇబ్బంది రావద్దంటే ఇలాంటి కోర్సు కావాలి. నెక్స్ట్ ఇది పోస్ట్ మ్యారేజ్. ప్రీ మ్యారేజ్లో నేను 100% చెప్తున్నాను. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో వెదర్ మా కౌన్సిలింగ్ అటెండ్ అయినా కాకుండా మెడికల్ చెకప్ ఈజ్ మస్ట్ విత్ సైకోమెట్రిక్ టెస్ట్. మెడికల్ అంటే ఏమనుకుంటారు, ఫిజికల్ అనుకుంటారు, కాదు, సైకోమెట్రిక్ టెస్ట్. ఈ మెంటాలిటీ ఏంది, ఒకప్పుడు గోత్రాలు అనేవాళ్ళు, ఇప్పుడు కూడా అంటారు. అంటే మనం వాళ్ళ యొక్క జీన్స్ ఎలా ఉందో చేసేవారు, మనకు అర్థమయ్యేది కాదు. సైకోమెట్రిక్ టెస్టుల్లో క్లియర్గా ఉంటుంది. 68 questions ఉంటాయి దాంట్లో. ఆ క్వశ్చన్స్ అన్ని అర్థం చేసుకొని, ఈ క్వశ్చన్ అర్థం చేసుకొని మనకి వీలు కాకుండా మూడు టెస్టులు తీసుకోండి, అన్ని ఆన్లైన్ టెస్టులు. మ్యాచ్ అయిపోతుంది. అది కూడా లేదు, ChatGPT పెట్టి మొత్తం వచ్చేస్తుంది. సో జాతకాలే కాదు, ఇప్పుడు ఈ సైకోమెట్రిక్ టెస్ట్ కూడా చేసుకోవాలి పెళ్ళి అవ్వక ముందు. ఐ సజెస్ట్ 100% కంపల్సరీ చేస్తే ఇంకా బాగుంది. పెళ్ళైన తర్వాత 3 years అయిందమ్మా. దేవర్ ఇన్ అమెరికా. అమ్మాయి తిరిగి వచ్చి వాళ్ళ నాన్న ఫోన్ చేశాను నాకు, సార్ కొద్దిగా ఏమైనా హెల్ప్ చేస్తారా అంటే, ఏమైందంటే అమ్మాయికి కూతురు వచ్చిందంటే, ప్రాబ్లం మీద కూతురు అన్న. కూతురు మన మీద మాట్లాడుతున్నాం, కూతురు మాట్లాడదు కదా. అమ్మాయికి ఫోన్ ఇస్తే ఏడ్చేస్తుంది అమ్మాయి ఏడ్చిన కన్నా మాట్లాడడానికి ఏడుపు ఏందని చెప్పండి. అంకుల్ ఇట్లా 3 ఏళ్ళు ఉన్నాము, అక్కడికి వెళ్ళిన తర్వాత నీ మీద నాకు మనసు రావట్లేదు, హస్బెండ్ అంటున్నాడా, మనసు రావట్లేదు, కానీ కలిసి ఉందాం. హి ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ బట్ హీ వాంట్స్ టు బి విత్ హిమ్. నేను అన్నాను, అమ్మా నువ్వు మెడికల్ ఏం చేయించావంటే, ఎప్పుడు పట్టించుకోడు, ఎప్పుడు అంటే దీని అర్థమైంది, ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ అబ్బాయికి. నేను చెప్పాను, బాబు నువ్వు ఇమ్మడి పిలిపించి మెడికల్ టెస్ట్ పిలువంటే వాడు రానంటుండు సార్ మెడికల్ టెస్ట్ కన్నాడు. అంటే అదే ఒక అమ్మాయి జీవితం ఆల్మోస్ట్ 3 ఏళ్ళు. నేను ధైర్యం చెప్పాను అనుకోండి, అమ్మ వీళ్ళందరూ చెప్తే వేరే యాక్సెప్ట్ చేస్తారమ్మా అంటే, మెడికల్ టెస్ట్ ఉంటే యాక్సెప్ట్ చేస్తారు కదా, వాడికి ప్రాబ్లం ఉందంటే.
పాడైపోయింది కదా. సో మెడికల్ టెస్ట్ కంపల్సరీ, మెంటాలిటీ టెస్ట్ కంపల్సరీ. ఓకే, వీలుంటే ఇంకోటి ఏం చెప్తుంది తెలుసా, వెరీ రేర్, తక్కువ మంది ఉన్న సైకాలజిస్టులు ఇద్దరిని ఒక సైకాలజిస్ట్ అని తీసుకెళ్ళి సార్ దే ఆర్ ఎట్ మ్యారీడ్ అంటే వాళ్ళే టెస్టులు పెట్టి మాట్లాడి చాలా బ్యూటిఫుల్ కౌన్సిలింగ్ ఇస్తారు. కానీ వెరీ రేర్, చాలా తక్కువ మంది ఉన్నారమ్మా, చాలా తక్కువ మంది ఉన్నారు. ఓకే, కొంతమంది ఉన్నారు టూ కమర్షియల్ ఉన్నారు. ఓకే, మరి మనం ఏం చేయలేం, వాళ్ళ ఇష్టం అనుకోండి. సో మనం ఓన్లీ మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి ప్రీ మెరిటల్, పోస్ట్ మెరిటల్ తర్వాత ఎలా ఉండాలి? ఎస్, నౌ వీఆర్ గెటింగ్ టుగెదర్, దిస్ ఇస్ లైఫ్ టైమ్ బాండింగ్. ఓకే, నీ ఇష్టాలు నా ఇష్టాలు ముందు తెలుసుకున్నాం. సో నీకు ఇదంటే ఇష్టము, నాకు అదంటే ఇష్టము, నీకు ఇదంటే ఇష్టము, నాకు అదంటే ఇష్టము అని రాసుకొని పేపర్ మీద రాసుకోవాలి. ఇద్దరు సంతకాలు పెట్టుకొని గోడ మీద అతికించుకోండి కావాలంటే వాళ్ళ బెడ్రూమ్లోనే. అప్పుడు ఆడ కనిపిస్తుంటుంది కదా, యో అగ్రీడ్ టు యాక్సెప్ట్ దిస్. అది ముందా వెనకనా అగ్రిమెంట్ ఉందనుకోండి, ముందు చెప్పలేదు, ముందు అనుకున్నా, అలా అనుకున్నా, ఇలా అనుకున్నా, అక్కడి నుంచి ఇక్కడ కదా. మీ అమ్మ వస్తే నేను స్వీకరించేప్పుడు మా అమ్మ వచ్చినప్పుడు స్వీకరించాలి కదా. ఇలా మాట్లాడుకో, నీ ఇన్కమ్ నా ఇన్కమ్ వేరే కాదు కదా, మన ఇన్కమ్, నీ అకౌంట్ నా అకౌంట్ వేరే కదా, మన అకౌంట్ ఉన్నప్పుడు బాగుంటుంది, కానీ నీ అకౌంట్ నా అకౌంట్ బాగుండదు కదా. బట్ ఇదేదో మ్యారేజ్ కాంట్రాక్ట్ లాగా ఉంది అంతేగాని ఒక అంటే మనసు ఇచ్చిపుచ్చుకోవడం, రిలేషన్షిప్స్, వాల్యూస్, ఒకరి మీద ఒకరికి ఇష్టము, రెస్పెక్ట్ చేసుకోవడం, ఇవి లేకుండా మీరు చెప్పిన వాటిలో అంత సర్టిఫికేషన్స్, కౌన్సిలింగ్స్ ఇవి ఎక్కువ ఉన్నాయి. ఎందుకు? ఇప్పుడు అవసరం కాబట్టి. సేమ్ నెంబర్ 1. ఇంకోటి అప్పుడు 7 తరాలు 6 తరాలు చూసేవాళ్ళు, అటు 7 తరాలు ఇటు 7 తరాలే చూసేవాళ్ళు. ఒకసారి పెళ్లి చేస్తే ఫినిషింగ్ కావండి లైఫ్ అంతే. అక్కడ వేరే డివోర్స్ అనేది ఏం లేదు కదా. ఇక్కడ ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి ఇవి చూశారనుకోండి, డివోర్స్ రేట్ తగ్గుతుందేమో, అంతేగాని మొత్తం కాదు. కాబట్టి ఆ పేరెంట్స్ అనేవాళ్ళు ఇలా చూసి చేయండి. బిల్డింగ్లు, ఆస్తులు, కార్లు చూసి అవన్నీ అక్కడ అప్పులు తెచ్చడం మనకేం తెలుసు. డెఫినెట్లీ సార్. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది అనుకోండి సార్, దాన్ని ఎలాగా కట్ చేయాలి? వైఫ్ కట్ చేయాలా, హస్బెండ్ కట్ చేయాలా? ఇది చాలా మంది చూస్తారు, నాకు తెలుసు. అమ్మ నువ్వు పెళ్ళైన అమ్మాయివే, నేను కూడా పెళ్ళాను, జస్ట్ నీకంటే జస్ట్ 40 ఏళ్ళ కింద అయినంతే, జస్ట్ 40 years మ్యారీడ్ లైఫ్. ఓకే, నేను మా భార్యతో గొడవపడలేదా? మొన్న అమెరికా వెళ్ళింది, నేను సెండ్ ఆఫ్ కూడా వెళ్ళే. ఎంత అన్యాయము, 3 నెలల వరకు రాదు, 4 నెలల వరకు రాదు, సెండ్ ఆఫ్ కూడా పోలేదు. ఎందుకంటే ఐ హ్యావ్ ఇంపార్టెంట్ మీటింగ్, లయన్స్ క్లబ్ మీటింగ్ ఉండే. ఐ చోజ్ ఏం మీ ఇష్టం అని చెప్పింది. ఐ చోజ్ మీటింగ్ ఓన్లీ. మీటింగ్ నేను పోకుండా ఆగుతుంది, నేను పోకుండా ఆమె ఫ్లైట్ ఎక్కుతుంది. ఓకే, సో అవన్నీ సెట్ చేసి, పేపర్స్ అన్ని సెట్ చేసి, ఆమె అన్ని చాలా నాలెడ్జ్, ఇంటెలిజెంట్ అనుకోండి, చూసేసి డ్రైవర్ని ఇచ్చి పంపించేసాను. ఒక కూలీ రెడీ పెట్టాను, తీసుకుపోయాడు, బోర్డ్ వేయడం అన్నది, నేను క్లాస్ అడగాలి అక్కడ. సో ఇదే పెద్ద ఇష్యూ అవుతుంది కదా. అర్థం చేసుకున్నాం కాబట్టి ఏం కాలే. అర్థం చేసుకోకుంటే మీకు ప్రేమ లేదు, నీళ్ళ ప్రేమ లేదు, వీళ్ళందరూ అంతే. సో అర్థం చేసుకోవడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. ఇదే సేమ్ ఇష్యూ లాగా పెద్ద ఇష్యూ చేయొచ్చు, దీన్ని మామూలు ఇష్యూ కాదు. ఇప్పుడున్న జనరేషన్తో పెద్ద ఇష్యూ చేయొచ్చు కదా. ఇది కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వని తగ్గాలి, వాళ్ళని తగ్గాలి. ఓకే, ఇంకోటి చెప్తాను. ఆమె నా ఇంటికి వచ్చిందమ్మ. ఓకే, నా ఇంటికి వచ్చింది, నేను ఆమె ఇంటికి వెళ్ళే. ఆమె ఇంటి పేరు మార్చుకొని మా ఇంటికి వచ్చింది. అది మన తెలుగు సాంప్రదాయంలో ఉంది, తమిళ్లో ఉందో ఇంగ్లీష్లో, హిందీలో ఉంది నాకు తెలియదు, కానీ మనకైతే కంపల్సరీ గర్కానా బదులుకి అత ఇంటి పేరు మార్చుకొని వచ్చేస్తారు. ఈ తెలుగు వాళ్ళందరూ కూడా గోత్రం అని ఉంటుందమ్మా. వాళ్ళ గోత్రాన్ని పంతులు గారు కట్ చేస్తారు, కట్ చేసి వీళ్ళ గోత్రం అటాచ్ చేస్తారు. ఇంటి పేరు మార్చారు, గోత్రాన్ని ఖండించారు. నీ గురించి, నీ జీవితం గురించి, నీ లైఫ్ గురించి, నీతో పాటు ఉండడానికి, నీతో పాటు కాపురం చేయడానికి, నీకు వంశం ఇవ్వడానికి, నీకు అన్నం వండి పెట్టడానికి, నీకు ఆరోగ్యం చూసుకోవడానికి, అనారోగ్యం నుండి పట్టించుకోవడానికి. ఇంకోటి చెప్పాలా, పోయినాక కూడా నీ ఫోటో పెట్టుకున్న ఏకైక దేవత భార్య. మళ్ళీ అటువంటిప్పుడు తగ్గితే తప్పేముంది? సార్ తగ్గలేదు అనుకుందాం, ఓకే, గెలిచిన మగవాని పేరు చెప్పండి. భార్యతో గొడవపడి గెలిచిన వాని పేరు చెప్పండి. గెలవనందుకు ఎందుకు బాస్ టెన్షను? అంతే, అడ్జస్ట్ కాదు, యాక్సెప్ట్, నో ప్రాబ్లం. గొడవ గెలవకపోతే లైఫ్లో గెలుస్తారు, అంతే కదా. ఇంకోటి, భార్య భర్త ఎంత తిరిగితే చెప్పండి, ఇంకోటి తిట్లేక. నెంబర్ 1. నెంబర్ 2 ఏం తెలుసా, ఆ ప్రేమ చూపించాను. ఆ ప్రేమ చూపించడానికి ఇంకో వేరే లాంగ్వేజ్ రాదు. లేట్ వస్తారండి అంటే అర్థమైంది, తొందర రండి అన్నట్టు, నీతో టైం స్పెండ్ చేయాలి, తొందర రండి అని, అంతే కదా. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అంటే నేను కూడా ఒక ఫ్రెండ్ ఉన్నాను అని అర్థం కదా. ఈయన అలా ఉండాలి, ఆమె అలా ఉండాలి. వీళ్ళకి ఏమైంది ఇప్పుడు మధ్యలో కిట్టి పార్టీలు మొదలు ఈవినింగ్.
మీరు హైదరాబాద్లో ఉన్న ఏ హోటల్కి మధ్యాహ్నం వెళ్ళండి, ప్రతి హోటల్లో కిట్టి పార్టీలు కూర్చుంటారు. ఈ కిట్టి పార్టీ కాన్సెప్ట్ ఏంటి అసలు? ఇది మంచిదా రాంగ్ థింగ్? కిట్టి పార్టీస్ ఎక్కువైపోయాయి హౌస్ వైఫ్స్ ఎస్పెషల్లీ. మంచిదండి, చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళు కనీసము వాళ్ళకు ఇప్పుడు ఊర్లో ఉన్నప్పుడు అమ్మలక్కలు కలిసి మాట్లాడుకునే వాళ్ళు. ఇప్పుడు కూడా ఊర్లో కిట్టి పార్టీలు నాకు తెలియదు, కానీ సిటీలో మాత్రం కిట్టి పార్టీలు ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకోసం అది కూడా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఏర్పడి ఏం చేస్తారంటే వాళ్ళు నెలకు ఒకసారి ఏమో కలుస్తారు, మనిషి 5,000 3,000 వేసుకుంటారు, కలిసి అమ్మో నేను అన్ని పరిశోధన చేస్తాను. ఓకే, 3,000 5,000 వేసుకుంటారు, మంచిగా కలిసి తింటారు, కలిసి ఇష్టం ఆడించుకుంటారు, బ్రహ్మాండంగా ఆటలు ఆడుకుంటారండి, పిచ్చి పిచ్చి కొత్త కొత్త ఆటలు ఆడుకుంటారట, కొత్త ఆటలు ఆడుకుంటారట, వస్తారట. గుడ్. కానీ అక్కడ కంపారిజన్స్తో గొడవలు పడే ఉన్నారు, కంపారిజన్స్తోని ఇంట్లో అడిగే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ కంపారిజన్ లేకుండా ఆడుకోవడం వరకు కిట్టి పార్టీకి నేను ఎంకరేజ్ చేస్తాను. కిట్టి పార్టీ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్, మేకింగ్ న్యూ ఫ్రెండ్స్ అండ్ బీ హ్యాపీ. మీకు తెలుసా, ఈ మధ్యలో నేను గోవా నుంచి టెంపుల్ అండి గుర్తు రావట్లేదు, మంగళూరు వెళ్తున్న టెంపుల్ అని చూడండి, రావణాసురుడు లింగాన్ని వదిలిపెడతాడు, అది ప్లేస్ అని చెప్పాను, మర్చిపోయాను. ఐఎమ్ సారీ, మురుదేశ్వర్. మీరు కామెంట్ కొట్టండి ప్లీజ్, నేను మర్చిపోయాను. ఓకే, మీరు కామెంట్ కొట్టండి. ఓకే, అంతే కదా, మా వాళ్ళు కామెంట్తో సపోర్ట్ ఇస్తారు. అక్కడ వెళ్తే ఏమైందమ్మా, మా బస్సు మేము చిన్నగా 9 మంది ఫ్రెండ్స్ అలా మేము వెళ్తామమ్మా, ఇంకో బస్సు దిగింది, అందరు లేడీస్ దిగారు. నాకు కొద్దిగా క్యూరియాసిటీ అర్థం, ఆ డ్రైవర్ అని సబ్లో లేడీస్ ఆయాకే అంటే సాబ్ ఏ కిట్టి పాటే కదా సాబ్ హైదరాబాద్ సాయి అన్నాను. నేను హైదరాబాద్ అంటే మీరు హైదరాబాద్ అన్నాను, అదే మీద కుట్ర కదా నన్ను. అవును హైదరాబాద్ మేము వీడియోలు చూస్తామని చెప్పారు వాళ్ళు. అమ్మ సేఫ్టీ అనుకున్నాను. మాట్లాడిన తర్వాత మా కిట్టి పాట వచ్చాం సార్ అన్నారు. అమ్మ మన వాళ్ళు ఇంతవరకు ఎదిగారు. నేను చెప్పాను ఫారిన్ నజాతే క్యాన్, ఫారిన్ కూడా వెళ్తాం సార్ అని చెప్పారు. బాబా కిట్టి పార్టీలు కమ్యూనిటీలో నుంచి స్టార్ట్ అయ్యి అపార్ట్మెంట్లో నుంచి స్టార్ట్ అయ్యి దేశాలు, స్టేట్స్, దేశాలు కూడా. ఐఎమ్ హ్యాపీ. అట్లీస్ట్ వాళ్ళకి ఇప్పుడు మగవాళ్ళకే ఫ్రెండ్స్ ఉండరా? సో ఈ రకంగా ఇంతవరకు ఓకే. ఇంకా కంపారిజన్ చేయడానికి పెద్ద కారు ఉంది, మనకు పెద్ద కారు అంటే కష్టం. డెఫినెట్లీ. అండ్ నిజంగానే అంటే ఇప్పుడు ఈ ఫ్రెండ్షిప్స్ గురించి మాట్లాడుకుంటే ఎస్పెషల్లీ ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ గురించి హెల్దీగా అవుతున్నాయా లేకపోతే ఇంకా వర్సన్ అయిపోతున్నాయా? అంటే ఒక సైకాలజిస్ట్గా చెప్తానమ్మా, అది ఎంతవరకు రైట్ ఓ రాంగో నాకు తెలియదు, కానీ ఒక లేడీకి ఇంకో లేడీకి పడదట అదే అన్న. బట్ ఇప్పుడు కొన్ని ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ ఆర్ వెరీ గుడ్, చాలా బాగున్నాయి. అంటే మగవాళ్ళని నమ్మడం ఎందుకే అన్న థాట్లో ఫీమేల్సే మంచిగా ఫ్రెండ్స్. ఎంతకాలం ఉంటుంది నాకు తెలియదు, కానీ బాగానే ఉంటుంది. కంపారిజన్ చెప్పాను కదా, నో కంపారిజన్. ఆమె లైఫ్ ఆమెది, నా లైఫ్ నాది, బ్యూటిఫుల్, అద్భుతంగా ఉంటుంది, అంతే కదా. ఎప్పుడైతే ఆమె ప్రైవసీలో ఈమె ఎంటర్ అయ్యి ఈమె ప్రైవసీలో ఎంటర్ అయినప్పుడు ఇబ్బందులు వస్తాయి. ఇంకోటి వీళ్ళు మనసులో ఉంది చెప్పుకోవడం అలవాటు, అది పెద్ద ప్రాబ్లం అండి, ఆగదు. సార్ నిజంగా ఓవర్ షేరింగ్ వల్లనే బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్. అన్ని ప్రాబ్లమ్స్ అదే. షేరింగ్ ఎవరితో చేసుకోవాలి? పార్ట్నర్స్తో. ఎవరితో చేసుకోవద్దు. అవునా? ఎవరితో చేసుకోవద్దు, అమ్మా నాన్నలతో కూడా. డాక్టర్తోని, అడ్వకేట్తోని, సైకాలజిస్ట్తోని, ముగ్గురితో షేర్ చేసుకోవచ్చు. ఓకే. డాక్టర్, అడ్వకేట్ లీగల్ ఇష్యూ ఉంటే, డాక్టర్ మెడికల్ ఇష్యూస్, సైకాలజిస్ట్ మెంటల్ ఇష్యూస్. బికాస్ ఆల్ సైకాలజిస్ట్ టేక్ ఏ ఓత్, దే నెవర్ రివీల్ ఒకరి ప్రాబ్లమ్స్. అడ్వకేట్ దే టేక్ ఏ ఓత్, దే నెవర్ రివీల్. డాక్టర్ దే విల్ టేక్ ఏ ఓత్, దే నెవర్ రివీల్. ఓకే, బట్ దే డోంట్ టేక్ ఏ ఓత్, దే విల్ రివీల్. మిగతా వాళ్ళందరూ ఎవరితో షేర్ చేసుకో. ఎందుకు? ఇంకోటి ఈ నేను చెప్పబోయే సెంటెన్స్ ఫ్రేమ్ లైఫ్లో మర్చిపోతే వీలుంటే కింద టైప్ చేసుకోండి, అందరు కూడా చూస్తున్న వాళ్ళు. నీ మనసులోని మాట నీవే దాచిపెట్టుకోకుంటే ఎదుటి వాళ్ళు ఎంత దాచిపెట్టుకుంటారు? కరెక్టే కదా. కాబట్టి వేరే వాళ్ళకి చెప్పారంటే పోయినట్టే, అసలు చెప్పకూడదు. మా నోరు దాటిన మాట ఊరు దాటినట్టే. డెఫినెట్లీ. ఇప్పుడు కొత్తగా ఈ జెన్సీస్లో కానీ కొంచెం మిలీనియల్స్లో కానీ పార్ట్నర్స్ మధ్యలో వీళ్ళ మధ్యలో గర్ల్ బెస్టీ, బాయ్ బెస్టీ అని వస్తుంది. ఏంటి దీనివల్ల కొంతమందికి పార్ట్నర్స్కి పిచ్చి కోపం వస్తుంటుంది, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్కి, బాయ్ ఫ్రెండ్స్కి. ఆడేవాడు బాయ్ బెస్టీ ఏంటి, ఇదే వస్తా గర్ల్ బెస్టీ ఏంటి అని. ఏంటి కాన్సెప్ట్ ఏంటి ఇది, ఏంటి అసలు ఎవరికి అర్థం కావట్లేదు. ఏం లేదు, అది టైం పాస్కో, పనికి రాకుండానో, ఉన్న మెంటాలిటీని చెడగొట్టడానికో, లేదంటే వీడు హ్యాపీగా ఉండంటే వాళ్ళ ఇబ్బంది పెట్టడానికో ఇది పుట్టించి వాళ్ళు చేసి వీడు హ్యాపీ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలా వేసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అంతే. ఈ చెప్పినవాడు బాగానే ఉంటాడు, విన్నవాడు చెడిపోతుంటారు. చెప్పిన అమ్మాయి బాగానే ఉంటుంది, విన్న అమ్మాయి చెడిపోతుంటుంది. చెడిపోతుంటే ఎంజాయ్ చేస్తుంటాడు. షాడిస్టిక్ నేచర్. సో ఈ బాయ్ బెస్టీ, గర్ల్ బెస్టీ కాన్సెప్టే కట్ చేయాలి, రిమూవ్ చేయాలి. వినకూడదు. విన్నారనుకో, ఐ థింక్ దిస్ ఈజ్ యువర్ పర్సనల్ ఒపీనియన్ అబౌట్ దట్ పీపుల్ అండి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ టాపిక్ కదా. ఇంకా నీతో చెప్పరు, అదేంటి అన్నావు అనుకో, చెప్పేస్తాను. చెప్పడం కాదు, నిన్ను ఎన్రోల్మెంట్ చేసేస్తారు, ఆ కన్వర్జేషన్లో ఎన్రోల్ ఎక్కడికో తీసుకెళ్తారు.
అవును. వెరీ డేంజర్. ఇప్పుడు పెళ్ళిళ్ళు కాకనే లవ్ బ్రేకప్స్ అయిపోతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఒక్కొక్కరికి ఒక 10 లవ్ స్టోరీస్ ఉంటున్నాయి. దీనికి కారణం ఏంటి? మనీ, ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ అండ్ లుకింగ్ టు అదర్ పీపుల్. ఆ లైఫ్ నాకు కావాలని కోరుకోవడం, ఎగ్జైట్మెంట్. ఆ లైఫ్ నాకు కావాలని కోరుకోవడం. దాని తగ్గట్టు ప్రస్తుతం సీరియల్స్, సినిమాలు. నిజంగానే సీరియల్స్, సినిమాలు అంత ప్రభావం చేస్తున్నాయి ఇప్పుడున్న టీనేజర్స్ని. బాగా చేస్తాం. ఎలా ప్రభావం చేస్తున్నాయి? ఎంత డేంజర్? చూడకూడదు అనాలా ఇంకా సినిమాలు, సీరియల్స్? చూడకూడదు అనొద్దండి. అది వాళ్ళు నటనా అని ఊరుకుంటే సరిపోతుంది అంతే. అది ఒక డైలాగ్ రైటర్ రాశారు, వాళ్ళు పాపం కమర్షియల్గా తీసుకుంటున్నారు. వాళ్ళ కమర్షియల్ హిట్ అయితే బాగుంటుంది, ఆ సినిమా బాగుండాలి, వాళ్ళకి డబ్బులు బాగా రావాలి, టీవీలకు డబ్బులు బాగా రావాలి, అంతే. అది నేను నేర్చుకోవడానికి కాదు. బట్ అయితే ఇప్పుడు కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయంటే హీరోస్ లైక్ దొంగ అయి ఉండొచ్చు, లేకపోతే ఎదుటి వాళ్ళని చంపే పర్సన్ అయి ఉండొచ్చు. అంటే రాంగ్ క్యారెక్టరైజేషన్ని రియల్ హీరోయిక్గా చూపిస్తున్నప్పుడు మనమంటే అర్థం చేసుకుంటాం. బట్ టీనేజర్స్ ఆర్ వెరీ ఇన్ఫ్లుయెన్సింగ్, ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంటారు కదా. ఎక్కువ ఎక్కడ వచ్చిందంటే పుష్ప మూవీకి వచ్చింది. అసలు ఆయన ఏమో స్మగ్లర్, ఆయన్ని హీరో ఎలివేషన్తో చూపించడం అనేది చాలా మందికి నచ్చలేదు. అండ్ పిల్లలు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా తగ్గేదేలే అంటున్నారు చాలా మంది. అంటే అటువంటి సినిమాలు తీసుకురావాలా? అవే పెద్ద హిట్ అయిపోతున్నాయి. సో వాళ్ళకి అది బ్రెడ్ అండ్ బటర్ అవ్వచ్చు. అది ఏంటి ఆపేయాలా, లేకపోతే మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఆపేయాలా? ఎందుకు ఆపాలి? ఆపకపోతే ఈ టీనేజర్స్ అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి స్మగ్లర్స్ ఇండస్ట్రీ ఎలా బతకాలి? వేలాది మంది కార్మికులు బతుకుతున్నారు. మంచి మంచి సినిమాలు చేయొచ్చు కదా. ఎవరు చూడమన్నాడు? బిల్డింగ్ మీదకి బిల్డింగ్ మీద జంప్ చేశారు. జంప్ చేయమని చెప్పండి. అది మీరు చెప్పిన సినిమా హీరోని రమ్మని చెప్పండి. మన ఐ డ్రీమ్ ఈ స్టూడియోకి వెళ్ళి పక్క స్టూడియోకి లేదు, ఎందుకండి ఈ ఫ్లోర్ నుంచి పక్క ఫ్లోర్ బిల్డింగ్ చెప్పండి. ఐ రెస్పెక్ట్ దట్ యాక్షన్. అది మన పిల్లలకి చెప్పాలి. అలా సినిమారా, అది సినిమా మేకింగ్ది ఒకసారి, దాని తర్వాత చూడు ఒకసారి. ఇదంతా ఫేక్, దిస్ ఆర్ క్రియేటెడ్ వన్. అది వేసిన దొంగలు ప్లాస్టిక్ రా, అది వేసింది ఇక్కడ అని అది చెప్పేసేస్తే అర్థమైపోతుంది. యూ కాంట్ ఇమిటేట్ దట్. లైఫ్లో దాన్ని ఇమిటేట్ చేయలేం. ఆ ఇమిటేట్ చేసినప్పుడే ప్రాబ్లం వస్తుంది కదా. కాబట్టి అది మనం తెలియజేస్తే బాగుంటుంది. ఓకే, కొంతమంది దర్శకులు చాలా అద్భుతంగా తీశారు కొన్ని సినిమాలు, సోషల్ మెసేజ్ చాలా అద్భుతంగా శంకర్ గారు కావచ్చు. అప్పట్లో ఇప్పుడు హిందీలో సినిమా అన్నట్టండి కొన్ని లక్షల కోట్లు ఏమి చేసిందట. దురంధర, యా, సూపర్, రియలిస్టిక్ స్టోరీ. అలా యూ విల్ బికమ్ ప్రౌడ్. మళ్ళీ ఏదో ఒక సినిమాని పట్టుకుంటారండి. సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, సినిమా అద్భుతంగా ఉండాలి, ఇలాంటి టీవీ ఇండస్ట్రీ బాగుండాలి, ఇలాంటి ఛానల్ ఇండస్ట్రీ బాగుండాలి, లక్షలాది మంది బతకాలి. కానీ ఎంటర్టైన్మెంట్ వరకే, నాట్ టు ఇమిటేట్. అంతే అంటారు. సో సీరియల్స్ కథ ఏంటి? అది మీకు తెలుసా? ఫస్ట్ సీరియల్ మా స్నేహితుడు ప్రదీప్ గారు తీశారండి. సినిమా పేరు మర్చిపోయానండి. చాలా రోజులు. ప్రదీప్ గారు అంటే అంతేగా, ప్రదీప్ గారు అనండి, చాలా నైస్ పర్సన్, వెరీ నైస్ పర్సన్. ఆయన ఐ థింక్ తెలుగు టీవీ ఇండస్ట్రీలో వారే ఫస్ట్ సీరియల్ తీయడం. ఓకే, ఈరోజు కొన్ని వేలాది మంది బతుకుతున్నారు దాని మీద. ఓకే, సో ఆ వేలాది మందికి అన్నం పెడుతుంది కదా. ఇక్కడ టెక్నీషియన్ నుంచి, కెమెరామెన్ నుంచి, లైట్ మ్యాన్ నుంచి ఇంతమందికి మళ్ళీ ఇంత పెద్ద ఇండస్ట్రీ కదండి. ఇట్స్ గుడ్, బట్ డోంట్ టేక్ దట్ టు యూ. ఎంజాయ్ చేయండి, చూడండి. ఓకే, అంతే. మళ్ళీ అదే మళ్ళీ ఓ పౌరాణిక సీరియల్ వచ్చినాయి, మళ్ళీ అది మీరు అలా దాంట్లో కూడా సేమ్ చేయొచ్చు కదా మంచిగా. కాబట్టి చూసి ఎంజాయ్మెంట్ చేయరు, కానీ ఇన్వాల్వ్ కావడానికి ఐ థింక్ దట్స్ నాట్ కరెక్ట్ అని ఉద్దేశం. సో ఇప్పుడు మేజర్ ప్రాబ్లం చాలా మందికి, వన్స్ అగైన్ వీ గో బ్యాక్ టు రిలేషన్షిప్స్. లవ్ చేస్తారు, బ్రేకప్ అయిపోతుంది, ఒకరేమో హ్యాపీగా మూవ్ ఆన్ అవుతారు, ఇంకొకరేమో చాలా డిప్రెషన్లో ఉండిపోతుంటారు, టైంని వేస్ట్ చేసుకుంటుంటారు, కొంతమంది ప్రాణాలు తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు. వాళ్ళు ఆ డిప్రెషన్ నుంచి, అంటే అదొక్క స్టేజ్, ఆ ఒక్క స్టేజ్ దాటితే మళ్ళీ లైఫ్ చాలా బాగుంటుంది. డిప్రెషన్ నుంచి బయట వెళ్ళే వాళ్ళు మాట్లాడుకుందాం. డిప్రెషన్ కారణం ఏంటి చెప్పాలా? ఫస్ట్ మనీ, రిలేషన్షిప్స్ మెయిన్గా రెండు. మూడోది ఏమొస్తుంది తెలుసా? ఈగో. ఆ ఈగోను 100% సాటిస్ఫై కానప్పుడు కూడా వస్తుంది. ఓకే, ఇంకా నాలుగోది ఏం తెలుసా అండి? ఆ చుట్టుముట్టున్న వ్యవహారాన్ని తను భరించలేకుండా, అది తట్టుకోలేనప్పుడు, అది యాక్సెప్ట్ చేయలేనప్పుడు వస్తుంది. ఐదోది ఎప్పుడు వస్తుంది తెలుసా అండి? కొన్ని లోపల జబ్బులు ఉంటాయి, మానసికంగా జబ్బు కావచ్చు, ఫిజికల్ జబ్బు కావచ్చు, అది చెప్పుకోలేనప్పుడు వస్తుంది. ఈ ఐదిటికి నేను సింపుల్ సమాధానం ఇస్తాను. ఈ మధ్యలో పేపర్ లీకేజ్ అయితే చనిపోయారు పిల్లలు. ఓకే, జస్ట్ ఈ 1 వీక్ బ్యాక్ ఏదో మీరు చదువుకున్న కాలేజీలో పేరు చెప్పారు, నాకు పేరు చెప్పాను నేను. అలాంటి అది సూసైడ్లు బాగా అయ్యే కాలేజీలో చనిపోయాడు. 2 కాలేజెస్ ఉన్నాయి. ఓకే, కారణం ఏంటంటారు? అప్పుల పాలైతే డిప్రెషన్కి వస్తున్నారు. ఓకే,
సినిమా ఫెయిల్ అయితే డిప్రెషన్కి వస్తున్నారు. కారణం ఏంటి తెలుసా? దాన్ని తట్టుకునే కెపాసిటీ లేక. ఇంకా ఇన్డెప్త్గా మాట్లాడాలంటే, నేను ఇది ఫెయిల్ అయితే, నా ప్రేమ ఫెయిల్ అయితే, నా లవ్ ఫెయిల్ అయితే, ఎగ్జామ్ ఫెయిల్ అయితే, నా జాబ్ పోతే, నా డబ్బు పోతే, నేను సమాజంలో 10 మందికి ఏం చెప్పుకోవాలి అని వాళ్ళకి ధైర్యం రావట్లేదు. డిప్రెషన్కి మూల కారణం మాట్లాడుతున్నాను. డిప్రెషన్ మూల కారణం సొసైటీ నన్ను ఎలా చూస్తుంది, ఎలా ట్రీట్ చేస్తుంది అన్న భయంతోనే డిప్రెషన్. ప్రాబ్లం గురించి కాదు అసలు. కాదు. మీ ఇష్టదైవం పేరు చెప్పండి. శివుడు. వెరీ గుడ్. నాకు కూడా శివుడే. ఓకే. మీ ఇష్టమైన ప్రైమ్ మినిస్టర్ పేరు చెప్పండి. మోడీ. నాకు ఎవరో నేను చెప్తే బాగుండు, తిడతారు అని పట్టుకోండి. ఓకే. ఓకే. మీకు ఇష్టమైన చీఫ్ మినిస్టర్ చెప్పండి, మొదటి నుంచి ఇప్పటి వరకు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. కేసీఆర్ గారు. నాకు ఎన్టీఆర్ గారు. ఓకే. తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని. ఓకే. కేసీఆర్ కూడా నాకు ఇష్టమే. ఓకే. ఓకే. మీకు ఇష్టమైన టీచర్ పేరు చెప్పండి. టీచర్ పేరా? కిషోర్ సార్. నాకు సుధాకర్ రెడ్డి సార్, మ్యాథ్స్ టీచర్ మా కుట్టేవాడు. ఓకే. నా నెక్స్ట్ అడుగుతున్నాను, మీ అమ్మ పేరు చెప్పండి. అమ్మగారి పేరు? సరస్వతి గారు. మా అమ్మగారి పేరు నాగమణి గారు. మీ అమ్మగారి పేరు? మీ నాన్నగారి పేరు? జనార్దన్ గారు. మా నాన్నగారి పేరు విశ్వనాథన్ గారు. ఇప్పుడు ఫస్ట్ పేరు ఏం చెప్పారండి? దేవుడు. లాస్ట్ ఏం చెప్పాను? దేవుడే నా దృష్టిలో. ఓకే. నా ఇప్పుడు చెప్తాం, మనము డిప్రెషన్ మాట్లాడుతున్నాం. డిప్రెషన్ రావడానికి కారణం ఏంటి? వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో, అంతే కదా. శివుడు అన్నారు మీరు, అనుకోకుండా నేను కూడా శివుడే అన్నాను. ఓకే. శివుణ్ణి ఎవరు తిట్టారా, తిట్టలేదా? చాలా. ఈ తిట్టించారా, అన్నారా, విమర్శించారా, ఓ మాట అన్నారా, ఫైటింగ్ వచ్చారా, యుద్ధం చేశారా, నువ్వు శ్మశానంలో ఉంటావు అన్నారా? ఇక్కడ కూడా ఉన్నాడు శంషాబాద్లో, ఆయన కూడా చెప్పాడు మొన్న, మీ ఇంట్లో శివలింగం ఉంటే ఇల్లు శ్మశానం అని చెప్పాడు. ఓకే. తిట్టారు, శివుని తిట్టేశారు, దేవుడు. ఓకే. స్వామీజీని తిట్టారు, మీరు ప్రైమ్ మినిస్టర్ పేరు చెప్పారు, మోడీ గారు. కాక్రోచ్ పాటలు తిడతలేరు. కాక్రోచ్ అందరు తిడతారు, మిగతా పార్టీలు అన్ని తిడుతుంటారు. ఓకే, తిడుతున్నారు కదా, మళ్ళీ మీరు గొప్ప అన్నారు. నాకు కూడా ప్రైమ్ మినిస్టర్ ఆయన కూడా తిట్టారు. ఓకే. మీరు ఎవరు పేరు తిట్లే? ఘోరంగా. ఎన్టీఆర్ తిట్లే? ఓకే. ఎమ్మెల్యేని తిట్టారు, ఎంపీని తిట్టారు, మీ అమ్మగారు తిట్టారు, మీ నాన్నగారు తిట్టారు. మీ అమ్మగారు ఎవరు తిట్టారు? వాళ్ళ అత్తమ్మగారు తిట్టారు. ఆబ్వియస్లీ. మీ నాన్నగారు తిట్టారు, మీ అమ్మగారు తిట్టారు కదా. ఇప్పుడు మనము ఇంతమందిని మాట్లాడుకుంది కాదు, ఎవరితోని విమర్శింపబడని వారు అన్నారా? దేవుడు, దేవుడితో పాటు. అంటే దేవుడే పడ్డప్పుడు, పెద్ద పెద్ద వాళ్ళ పడ్డప్పుడు, ప్రైమ్ మినిస్టరే పడ్డప్పుడు, తుచ్చ మానవుడు ఎంత నేనెంత ఇది అనుకుంటే చాలండి. టుడే ఫెయిల్యూర్, ఎంజాయ్మెంట్, ఫెస్టివల్. ఎందుకంటే ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. ఈరోజు ఫెయిల్ అయిందంటే ఏదో అద్భుతం జరగబోతుంది. రీసెంట్లీ నేను ఒక చిన్న కాంటెస్ట్లో వెళ్ళాను. నాకు తెలుసు అక్కడ నేను వీక్ ఉన్నా, నాకు తెలుసు. అయినా సరే ఎలా ఉంటుందని వేసాం. నాకు తెలుసు అక్కడ ఓటమి ఉండదు, నాకు తెలుసు. 8 మంది ఓటేయాల్సింది, ఆ రియర్ అని నాకు తెలుసు. అయినా సరే వాళ్ళు అందరూ అన్న నీకేనన్నా చెప్పారు. నాకు తెలుసు దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్ బై సమ్ పీపుల్. అయినా సరే నిలబడ్డాను. నాకు 2 వచ్చాయి, మిగతా వాళ్ళకి 6 వచ్చాయి. ఇక్కడ ఓటమి జరిగింది కదా, నాకు ముందే తెలుసు, ముందే ఊహించుకున్నాను, ప్రిపేర్ ఉన్నాను. ఇప్పుడు మనం గెలవాలి కాబట్టి ఏం చేశాను తెలుసా? ఇంకో ఆర్గనైజేషన్లో 1 lakh people టార్గెట్ తీసుకొని 1,00,000 మందికి పబ్లిక్ స్పీకింగ్ ఉచితంగా చెప్పడం మొదలుపెట్టాను. ఫస్ట్ వీక్ అయిపోయింది, 16,000 మంది నేర్పించాను. ఫస్ట్ వీక్ అయిపోయింది. సెకండ్ వీక్ మండే, ఇప్పుడు ఈరోజు మనం షూటింగ్ చేస్తాం మండే. ఈ వీక్లో ఐ విల్ కవర్ ఇన్ 2 months 1 lakh తెలుగు పీపుల్కి తెలుగులో పబ్లిక్ స్పీకింగ్ నేర్పిస్తాను. 8 మందితో గెలవడం కాదు, నేను 1,00,000 మందితో గెలుస్తాను. ఆ రోజు 8 మందితో నేను గెలిచి ఉంటే 8 మందికైనా కనెక్ట్ అయ్యాను. 1,00,000 మంది కనెక్ట్ కాదు. ఏదో పెద్ద రిజల్ట్ ఉంది కాబట్టి, పెద్ద విషయం ఉంది కాబట్టి ఆ 8 మందిలో 6 మంది నాకు సపోర్ట్ చేశారు. అరే నీకు పెద్ద వ్యవహారం చేయరు బాబు, నేను మీ కోట ఏమని చెప్పారు. ఇది ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. ఇలా తీసుకుంటే బాగుంటుంది. చిన్న ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు, అప్పుడేమనుకోవాలి తెలుసా? నాకు ఇది పెద్దగా ఉంది. ఓకే. మార్కులు తక్కువ వచ్చాయి, మార్కులు తక్కువ సేడవద్దు. ఎందుకు తెలుసా? ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు, ఇంకా బెటర్మెంట్ మార్క్స్ రావచ్చు, ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు, ఇన్స్టెంట్ రాసుకోవచ్చు. ఫెయిల్ అయితే చచ్చిపోతే మనం ఇన్స్టెంట్ రాసుకోవచ్చా? రాసుకోలేమే. రీసెంట్లీ డిప్రెషన్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఇంటర్మీడియట్ లాస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందో నాకు డేట్ గుర్తొస్తుందమ్మా. నేను ఆ రోజు సంగారెడ్డి నుంచి ఐఎమ్ కమింగ్ బ్యాక్, సంగారెడ్డి నుంచి వస్తున్నాను. పటన్ చెరు దాటిన తర్వాత అమ్మా ఈ చందానగర్ ఉంటుంది, చందానగర్ టు కుక్కుట్పల్లి వరకు రోడ్స్ నల్లగా లేవు, తెల్లగా ఉన్నాయి.
పేపర్ సిరీస్ ఉంటారు అందరూ. పిల్లలు టోటల్ రోడ్స్ సర్ప్రైజ్ అండి. నేను డ్రైవర్ని ఆపమన్నాను, ఏందని అన్ని క్వశ్చన్ పేపర్లు, ఆన్సర్ పేపర్లు, నోట్స్ ఇయర్ మొత్తం నాడు. ఎంత డిప్రెషన్లో ఉండండి అంటే 2 ఏళ్ళు ఎంత ఉతికారండి ఆ సార్లు. డెఫినెట్లీ మేము కూడా చేసాం. మేము కూడా 2 కాలేజీలు బాధితులమే కాబట్టి మాకు గుర్తుంది. పేపర్ చింపి పడేశారంటే పాపం 2 years కష్టపడి రాసుకుంది, తెల్లగా కనిపించాను రోడ్లన్నీ. ఎంత డిప్రెషన్లో ఉన్నారు. అలా చింపడం వల్ల ఏమైంది తెలుసా, డిప్రెషన్ వెళ్ళిపోయింది. కరెక్ట్, ఆ స్ట్రెస్ అంతా పోతుంది. చెప్తాను లేదు కరెక్టే, బట్ అయ్యా ఆ స్ట్రెస్ నిజంగానే పోతుంది. ఎందుకంటే వాటితో కుస్తీ పట్టు ఉంటాం. ఫుల్ టెక్నిక్ నేర్పిస్తాను. ఓకే, నేను ఇంతసేపు మాట్లాడుతాను కదా, ఐ డోంట్ నో ది టైం. నా ఫేస్లో మీరు ఏం చూస్తున్నారు చెప్పండి అప్పటి నుంచి? నవ్వే కనిపిస్తుంది కదా. ఐ హావ్ టేకెన్ ఓత్ ఫర్ మై లైఫ్, ఎక్సెప్ట్ మనకి 3 years మనం మాట్లాడగలిగాం. 3 సానుభూతి. ఎగ్జామ్ ఫెయిల్ అయినాను, ఎంజాయ్. ఓకే, ఆ 6 నాకు ఓటు వేయకుండా ఏమైంది తెలుసా, ఫస్ట్ నా వైఫ్ చెప్పాను, కంగ్రాట్స్ నువ్వు గెలిచావని చెప్పాను. పరిగెత్తుకొని వచ్చింది, రాలే మీటింగ్కు. కంగ్రాట్స్ అండి, మీరు నాతో పాటు ఉంటాను, కాదు ఇంకో పెద్ద పని చేస్తాను చెప్పాను. సో అది స్వీకరించామనుకోండి, గెలిచిన ఆయనకు టెన్షన్ ఉందేమో, నాకు ఓడిపోయినప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్నాను. అంతే, యాక్సెప్టెన్స్ అనేది వెరీ ఎందుకు మనిషికి అది ఆ యాక్సెప్టెన్స్ ఎప్పుడు బ్యూటిఫుల్ ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది. సో ఆ యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు మనిషికి ప్రాబ్లం ఉండదు కదా. ఎన్ని సూసైడ్కి కారణాలు తీసుకోండి, ఎలా ఉన్నాయి కారణాలు? సూసైడ్ కారణం చేయలేక సిచ్యువేషన్ యాక్సెప్ట్ లేదు. ఇంకా ముందు చెప్తున్నాను, యాక్సెప్ట్ కానీ ముందుకు వెళ్తాను. ఇప్పుడు ఇక్కడ ఏం తెలుసా, వెన్ యు ఆర్ నాట్ వెంటిలేటింగ్ యువర్ థాట్స్, వెన్ యు ఆర్ నాట్ వెంటిలేటింగ్ యువర్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఆర్ బికమింగ్ గ్రేట్. సో వెంటింగ్ అవుట్ ఉండాలి కంపల్సరీ, బయటకు చెప్పాలి. ఫస్ట్ మై స్ట్రాంగ్ రికమెండేషన్, ఇఫ్ యు ఆర్ మ్యారీడ్, టెల్ టు యువర్ వైఫ్. ఆమె ఫిజికల్గా వీక్ కావచ్చు, మెంటల్గా నీకంటే డబుల్గా 10 times స్ట్రాంగ్. నిజమే, ఇది నమ్ముతారా? ఇది ఒప్పుకుంటారా మీరు? సైకాలజిస్ట్గా చెప్తున్నాను, ఒక్క మగవాడి కంటే 10 అంతల ఆడవాళ్ళ మానసికంగా ధైర్యంగా ఉంటారు. ఇంతవరకు ఆదిశక్తి విన్నాం, మగశక్తి నిలే. పరాశక్తి ఆదిశక్తి విన్నాం, మగశక్తి నిలే. అంటే అంత ఫిజికల్గా ఇంత స్ట్రాంగ్ ఉన్నా మెంటల్గా దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అండి. ఇంకా రాంగ్గా ఒకటి మాట్లాడదాం. ఈ మధ్యలో లవ్ అని చెప్పి ఇంటికి లేచిపోతారు కదా, దానికి కారణం ఎవరు? అమ్మాయి అబ్బాయి లేచిపోతారు ఇద్దరు. డబ్బులు తెచ్చేది ఎవరు చెప్పండి? అమ్మాయి. వీడు ఓ గొట్టం వేసుకొని వస్తాడు, పాయింట్ తెచ్చిన అవే. అంటే ఊరికే చెప్తాను, జస్ట్ అప్పుడు సీరియస్గా మాట్లాడుతుంది కాబట్టి. దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. భార్యకి చెప్పుకో, అమ్మకి చెప్పు. అమ్మ ఉంటే నాలాంటి వాళ్ళ దురదృష్టకులు, వీడు ఐ డోంట్ హ్యావ్ మదర్. ఇప్పుడు నా భార్య నాకు అమ్మ, నా భార్య నా కూతురు, నా భార్య నా ఎవ్రీథింగ్. అమ్మకి చెప్పుకో. అమ్మ ఏమని తెలుసా, పోండ్రా అంటది. సెకండ్ పోండ్రా. ఇలా చెప్పుకోకుండా వాడు ఏం చేస్తాడు, లోపల కుమిలిపోతూ ఉంటాడు. ఆ స్ట్రెస్తోని నదిలో దుంకుతారు, సూసైడ్ చేసుకుంటారు, ఉరేసుకుంటారు, ఇంకేదో చేసుకుంటారు. నేనేమన్నా తెలుసా, సూసైడ్ ఈజ్ ఏ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ టెంపరీ ప్రాబ్లం. ప్రాబ్లమ్ ఇస్ టెంపరీ, సూసైడ్ ఇస్ ఏ పర్మనెంట్. అంతే, లైఫ్ మొత్తం అసలు లైఫ్ ఉండదు ఇంకా తర్వాత, బ్యూటిఫుల్ లైఫ్. ఇంకా ఇన్ డెప్త్కి వెళ్తే ఏమైంది తెలుసా అండి, సూసైడ్ చేసుకోవడం ధైర్యం కావాలి. నిజమే అండి, చాలా ధైర్యం కావాలి. బతకడానికి దాంట్లో 1% చాలు. అరే 100 times ధైర్యం ఉన్న ఓ మనిషి 1% జీవితం కోసం నీకు కొట్లాడలేవా? వాళ్ళే గెలిచారు ప్రపంచంలో. డెఫినెట్లీ. ఇప్పుడు కరెంట్ ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది కంప్లీట్ చేయలేదు. మనసులో ఉంది చెప్పే సమయం తెలుసా అండి, నువ్వు తేలిక పడతావు. అందుకని నా నంబరు ఈరోజు కూడా చెప్తున్నాను, 9849000026. అదే శివమణి నంబర్లా ఉంది. నేను ప్రతి షోలో కూడా చెప్తాను, ప్రతిసారి చెప్తాను, చెప్పకుండా గూగుల్ దొరుకుతుంది. ఏమంటే తెలుసా, మీరు హ్యాపీగా ఉంటే ఫోన్ చేయొద్దు, నాకు ఆనందంగా ఉంటే ఫోన్ చేయొద్దు, ఇల్లు కడితే ఫోన్ చేయొద్దు, పెళ్లి చేసుకుంటే ఫోన్ చేయదు, లక్షల కోట్లు సంపాదిస్తే ఫోన్ చేయదు. ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయండి, చచ్చిపోవాలంటే ఫోన్ చేయండి, ఇబ్బంది ఉంటే ఫోన్ చేయండి, టెన్షన్ ఉంటే ఫోన్ చేయండి చెప్తాను నేను. ఏం తెలుసా, నేను ఏమి చేయను. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఏం చేసి తెలుసా, నాకు 2 o'clock వస్తుంది మా ఫోన్. ఇప్పుడు కూడా చూడండి ఎన్ని గంటలకు వచ్చినాయి కాల్స్. 1:30కి వస్తుంది, 4 o'clock వస్తుంది, డీప్ స్లీప్ అది. ఓకే, బట్ ఐ యాక్సెప్ట్ ఆల్ మై కాల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ మై వైఫ్. ఓకే, సో ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళిపోతాను నేను. I'll just listen to them, Amma. I'm telling you, I saved more than 160 people. Super. More than 160 people. Saved and enduku cheptanu telusa, they are still connected to me. I just listen to them.
ఫస్ట్ ఒక కాల్ ఎలా ఉంటుంది, ఒక 2-3 కాల్ చెప్తాను. సార్ నేను పోయే ముందు నీకు ఫోన్ చేయమన్నా చేశాను సార్ అంటాడు. ఇది రికార్డింగ్ అయితే ఉంటుంది. లాస్ట్ కాల్ అంటాడు, కంగ్రాచులేషన్ అంటా నేను. సార్ నేను పోతున్నా సార్ అంటే, ఎందుకు ఫోన్ చేశామంటే, లేదు సార్ నేను మొత్తం అప్పుల పాలైన సార్ అంటే, ఎంత? 2 కోట్లు అని చెప్తున్నా. 2 కోట్లేనా? నేను లాస్ట్ 3 నెలల క్రితము 20 కోట్లు ఉన్న అతనికి ఒక ఐడియా చెప్పాను, బతికేసాడు, సంపాదించుకున్నాడు. నువ్వు కనుక మార్నింగ్ 7:30కి నాకు కాల్ చేస్తే, నేను ముందే చెప్తున్నాను 15 నిమిషాలు కాల్ ఉంటుంది. పవర్ఫుల్ టెక్నిక్స్, పేపరు పెన్ను రెడీ పెట్టుకోవాలి, స్నానం చేసి రెడీ చేసి కూర్చోవాలి. నువ్వు దేవుని నమ్మితే బొట్టు పెట్టుకొని కూర్చొని చెప్తావు. కూర్చో, నీకు 2 కోట్లు అప్పు తీరే ప్లాన్ నేను చెప్తా అంటాను. ఏమైతే చెప్పండి. డెఫినెట్లీ ఎప్పుడవుతుందా మీకు కాల్ ఎప్పుడు చేయాలా అని ఆ సూసైడ్ థాట్ ఆపేసి వెయిట్ చేస్తాడు. దట్స్ ఇట్ కదా. ఆ ముందు ఏమని చెప్తాను తెలుసా, నేను పెట్టిన టెక్నిక్ ఇది రైట్ ఓ రాంగ్ నాకు తెలియదు బాబు, నీవు ఇది కావాలంటే రేపు మార్నింగ్ నీకు బాగా పని చేయాలంటే మీ ఇంట్లో రాళ్ళు ఉప్పు ఉందంటాను, అది ఒక నోట్లు వేసుకోమంటాను. ఓకే, ఎప్పుడైతే నోట్లు ఉప్పు వేసుకున్నాడో ఆయనకి ప్రాణం మీద మమకారం పుడుతుంది. ఇది నేను కనిపెట్టింది నా సంగతి. అది రైట్ ఆర్ రాంగ్ కెమికల్గా ఎవరైనా దీంట్లో కామెంట్ చేస్తే ఏం చేయాలి, కానీ ఎస్ దే విల్ అలైవ్. ఎవరైనా పోయారో నాకు తెలియదు, కానీ ఉన్న వాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారు. ఓకే, ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, మాట్లాడేవాడు కావాలి, వినేవాడు కావాలి, వింటే చాలండి. ఇక మా హైదరాబాద్ లోకల్స్ ఎలా ఉంటుంది తెలుసా అండి, అరే మై నై జీనా చాతే రే మై జానా చాతే అంటే అడేమంటే తెలుసా, అరే బయటకే బాత్ కరింగే అంటాడు. బయటకే బాత్ కరేంగే, పియేంగే ఆయేంగే ఆయిష్ ఏ కరేంగే. మాట్లాడండి, బయటకే బాత్ కరింగే, బయటకే బాత్ కరింగే అంటే ఆడు మాట్లాడితే మొత్తం పోతాయి అంతే. అంతే. ఆర్డర్ క్యా పోతారు కూర్చునే పోతా ఏం కాదు అంటారా, ఫినిష్ అంతే. ఆ మాట్లాడాలి బాబు, ప్రాబ్లం వస్తే మాట్లాడండి, మాట్లాడండి, ప్రాబ్లం అంటే మాట్లాడండి, ప్రాబ్లం అంటే మాట్లాడండి, మనసులో అలా పెట్టుకోకండి. ఒక ఆయన అన్నాడు, సార్ నేను 1.5 crore లాస్లో ఉన్నాను సార్, నేను ఎటువంటి పరిస్థితులు నాకు ఎటువంటి పరిష్కారాలు కనిపించట్లేదు సార్, అన్ని లోన్ తీసుకొని క్రెడిట్ కార్డు వాళ్ళు నాకు ఇబ్బంది పెడుతున్నారు, నేను తప్పు చేశాను సార్, గేమ్స్ ఏదండి యాప్స్లో గేమ్స్ ఆడి అన్ని పొడగొట్టుకున్నాను సార్, బెట్టింగ్ యాప్స్ పొడగొట్టుకున్నాను అండి, చాలా ఘోరమండి బెట్టింగ్ యాప్స్, ధర్మరాజా గెలివాడు వీడి దగ్గర గెలుస్తాడు. ఓకే, పొడగొట్టుకున్నాను సార్, ఏం చేయాలన్నాడు, ఏం చేసాం అంటే పలానా బ్యాంకులో నేను చెప్పాను, పోయి ఐపీ పెట్టమని చెప్పాను. ఇది అందరూ సజెషన్ మాత్రం తీసుకోవద్దు, డిస్క్లైమర్ వేసుకోవాలి మనం. చచ్చిపోతాడు కదా. ఐపీ పెట్టాడు, సో సేవ్డ్ కదండి. అతను చెప్పాను, యూ పే బ్యాక్, బతికితే పే చేస్తావు నువ్వు, పోతే పోతే మీ భార్య బిడ్డలు ఏమవుతారు, అందరూ ఏమవుతారు. సో మాట్లాడితే ప్రాబ్లమ్స్ పోతాయి. అందుకని ఏమంటుంది తెలుసా, హైదరాబాదీ భాషమే, मुंह खोल के बात करे तो भगवान उतर के आता, मुंह खोल के बात करे तो भगवान उतर के आता, मुंह बंद करे तो కచరా వినే చేత అంటే చెత్త కూడా లోపలికి పోతుంది. మాట్లాడండి, ఏం కాదు. ఫ్రెండ్స్కి ఫోన్ చేయి, ఇంకేం చేయాలి సార్, బాగా టెన్షన్ ఉంటే 7th క్లాస్ ఫ్రెండ్స్ ఫోన్ చేయండి, స్కూల్ ఫ్రెండ్స్ రా అనుకుంటాం అక్కడ, 10th వరకు రా, తర్వాత ఉండదు రా పెద్దగా, అరే ఇట్లయింది, రారా మనం రారా అంటాడు, అంతే, ఫినిష్ గాన్. కొన్ని భార్యకి చెప్పుకోలేంది, అమ్మనానికి చెప్పుకోలేంది నీ ఫ్రెండ్కి చెప్పుకోవచ్చు, చిన్నప్పటి ఫ్రెండ్కి చెప్పుకోవచ్చు. అలా చెప్పుకుంటే ప్రాబ్లమ్ సరిపోతుంది. నో డిప్రెషన్ తీసుకుంటూ వస్తే లేకుంటే రాదు. ఆల్ ఇన్ అవర్ మైండ్ సెట్. ఓకే, సో ఇప్పుడు కరెంట్ ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నట్లయితే కాక్రోచ్ జనతా పార్టీ అసలు ఏంటి పార్టీ అంటే, ఇక్కడ నేను ఏం మాట్లాడాలనుకుంటున్నా అంటే, యూ బీయింగ్ ఎ సైకాలజిస్ట్, అసలు ఇప్పుడు జెన్జీ వాళ్ళు ఎవరైతే ఫాలో అయ్యారో వీళ్ళు అగ్రెసివ్గా ఇంపల్సివ్ డెసిషన్స్ అనేది తీసేసుకున్నారు, కొన్ని మిలియన్ ఫాలోవర్స్ అయ్యారు. అండ్ అందులో కూడా చెప్పారు చాలామంది పాకిస్తాన్, బంగ్లాదేశ్ అవి ఉన్నప్పటికీ మన ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో జెన్జీ కిడ్స్ వాళ్ళు కూడా ఫాలో అయ్యారు, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. ఏంటి ఇలాంటివి ఏమన్నా వస్తే ఎంత డిజాస్టర్ అయిపోతుంది, ఒక్కోసారి గవర్నమెంటే పడిపోయే పరిస్థితులు కూడా రావచ్చు ఫ్యూచర్లో. ఈ ఇంపల్సివ్ అండ్ అగ్రెసివ్ మైండ్ సెట్ ఏంటి ఇప్పుడున్న జెన్సీ కిడ్స్? ఇండియాలో అలాంటిది ఏమి రాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1, ఇండియన్ యూత్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. ఎవరైనా గైడెన్స్ ఇచ్చినా సరే సరదాగా వాడు దీంట్లో ఆన్లైన్లో ఉంటాడు, కానీ ఫిజికల్గా ఇప్పుడు ఈ కాక్రోచ్ పాడు వాళ్ళు ఏమైంది తెలుసా, అబ్బాయి అతను అమెరికా నుంచి తిరిగి వస్తేప్పుడే పిలిపించేశాడు. నేను జస్ట్ ఈరోజు మార్నింగ్ న్యూస్ చెప్తాను, వచ్చేసినప్పుడు ఏం చెప్పాడు, నేను వచ్చేస్తున్నాను జంతర్ మంతర్లో 2.2 crores మిలియన్స్ ఆర్ 2.2 crores ఆర్ ఫాలోవర్స్ అందరూ అని చెప్పాడు. ఊహించుకున్నాడు 50 లక్షల మంది 60 లక్షల మంది వస్తారన్న. అక్కడ వచ్చి పోలీస్ పర్మిషన్ ఇచ్చారు. పోలీస్ పర్మిషన్ ఇవ్వరు అనుకున్నాడు, పోలీస్ పర్మిషన్ ఇచ్చారు. ఎవరన్నా వచ్చారా చెప్తాను చూడండి. అసలు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేస్తాను అనుకున్నాడు,
రెడీ ఉన్నాడు అక్కడ ప్రెస్ వాళ్ళు ఒక 200 మంది ప్రెస్ వాళ్ళు రెడీ ఉన్నారు. చూసాము. ఓకే, ఏం అరెస్ట్ చేయలేదు, మంచి బయటకు వచ్చాడు. పోలీస్ స్టేషన్కి వచ్చాడు, పోలీస్ స్టేషన్లో పర్మిషన్ ఇచ్చేశారు. మేము 7 days ముందాలే అక్కడ కూడా అబ్బాయి ఏమి పర్మిషన్ ఇచ్చారు అనుకున్నాడు, బయటకు వచ్చాడు. జంతర్ మంతర్ అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందో విన్నది చెప్తున్నాను, చూసింది చెప్తున్నాను. 6,000 మంది వచ్చారమ్మా. 6,000 మందిలో 4,000 మంది ప్రెస్ మీడియాలో వచ్చారు. మిగతా 2,000 మంది జేఎన్యూ వాళ్ళు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ కొంతమంది మోడీ అంటే పడన వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు కమ్యూనిస్టు సంబంధి వాళ్ళు వచ్చారు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూ అని చెప్పారు. మేము ఏదో ఊహించుకొని చెప్పి ఎవడలు ఆడారు. ఆ అబ్బాయి వచ్చిన తను 2 గంటలు కూడా నిలబడి మాట్లాడలేకపోయాట. కూర్చొని పోయి కార్లో కూర్చొని వేసేసుకొని కూర్చున్నట. ఇవన్నీ ఆన్లైన్లో అయినంత వరకు ఫిజికల్గా కాదు. ఏదో కొట్టాను నేను కూడా, ఏందని కాక్రోచ్ పట్టు నేను కూడా కొట్టాను. నేను కూడా కాక్రోచ్ పట్టా, నేను కూడా అది ఏందో చూద్దాము నేను కూడా కొట్టాను. దాంట్లో నా ఈమెయిల్ ఐడి పెట్టాను, నేను కూడా మెమరీ దాంట్లో. ఐ వాంట్ టు నో బీయింగ్ సైకిల్స్, ఐ వాంట్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. వాళ్ళు ఏందో న్యూస్ వస్తాయని ఏం రాలే నాకు. అంటే ఇవన్నీ అలా తీసుకొస్తూ ఉంటారు. దాని గురించి మేము పట్టించుకోదు. ఇండియన్ యూత్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. ఇండియన్ యూత్ నో whom to elect, what to do, and Indian Gen Zs are too intelligent, and they will elect future government also beautiful. మరి ఎందుకు సార్ జెన్జీస్ అంతా కన్ఫ్యూజ్డ్ పీపుల్? ఏం లేదమ్మా, they have a clarity. Only 5% people they will confuse, that's it. అంతే. దిస్ ఐడియాలజీ ఏ రకంగా ఉంటుందంటే షాడిస్టిక్ నేచర్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి అలాంటి టీచింగ్ వచ్చిన వాళ్ళు, మిగతా చాలా మంచి వాళ్ళమ్మా. అయితే ఇప్పుడు ఇక్కడ జంతర్ మంతర్లో ఎంతమంది రావాలి? మిలియన్స్ రావాల్సి 2.2 crores 2 crores రావాలి, 20 lakhs రావాలి, 10 lakhs రావాలి, 1 lakh రావాలి, 50,000 రావాలి, 10,000 రావాలి. కాబట్టి ఇదంతా అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఐదర్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఆర్ ఎనీబడి. ఈ కాక్రోచే అంటే భయపడేదే, అమ్మాయిలు ఇలా పడేసేదే, అమ్మాయిలు పరిగెత్తేదే. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్.